జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ప్రణమః. సర్వేభ్యో నమో నమః. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, సత్యాన్వేషులకు, ఆత్మస్వరూపులకు పంచమ వేదమైనటువంటి సంపూర్ణ మహాభారతాన్ని వ్యాసుడు రాసినట్లుగా తెలుసుకుంటున్నాం. ఈ గ్రంథాన్ని మొదట్లో జయ గ్రంథం అనేవారు అని చెప్పేసి తెలుసుకున్నాం. 8000 శ్లోకాలతో ఆయన ప్రారంభించారు. తర్వాత తన శిష్యులకి అందించారు. అది వైశంపాయనుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన 24,000 శ్లోకాలని చేశారు. తనకు సంబంధించినవన్నీ కూడా చెబుతూ తన శిష్యులకు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని సూత మహాముని శౌనకాది మునులకు చెప్తూ ఉంటారు. ఇది నైమిషారణ్యంలో, అందరికీ తెలుసు కదా, నైమిషారణ్యం వెళ్ళిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. మనకు పురాణాలన్నీ కూడా అక్కడే జరిగాయి. అక్కడే మనకు అన్నీ కూడా విశదీకరించడం జరిగిందనమాట. సూత మహాముని ఆయన ఏం చేస్తాడంటే ఈ పురాణాలన్నీ కూడా చెబుతూ వీరందరూ కూడా సత్రాయాగమని అవని అంటే 1000 ఏళ్ళు, 5000 ఏళ్ళు, 10,000 ఏళ్ళు, ఆ సంవత్సరాలు అవన్నీ వారు అక్కడ కూర్చుని చాలామంది 80,000 మంది, సుమారుగా 80,000 మంది ఋషులు మునులు అందరూ అలా కూర్చుంటారనమాట. మైక్ లాంటి సిస్టమ్ ఏమీ ఉండదు. కాకపోతే అందరికీ కూడా చక్కగా వినిపిస్తుంది ఆయన చెబుదామనుకున్నవి, ఆయన మధ్యలో తీసుకున్నటువంటి పాజెస్. తర్వాత మళ్ళీ వీరికి ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ వాళ్ళు ప్రశ్నలు అడిగి ఆయన నుంచి సందేహ నివృత్తి తెలుసుకుంటారు. మనం చూసాం వ్యాస గద్ది, సూత్ గద్ది, ఇవన్నీ కూడా మనము నైమిషారణ్యంలో చూసాం. నైమిషారణ్యం వెళ్ళని వారు ఎవరన్నా ఉంటే తప్పక వెళ్ళండి. ఎవరు రాయాలి ముందు? ఇప్పుడు ఇంత కష్టమైనటువంటిది ఎవరు రాయాలి? అది మళ్ళీ ఒక ఇబ్బంది. ఎందుకంటే మహాభారతం అనేది అన్నిటికంటే పెద్ద గ్రంథం అని మనం తెలుసుకున్నాం. 1,00,000 శ్లోకాలతో తయారైంది. అంతకుముందు లేదు, ద్వాపరయుగం వరకు కూడా లేదు. ద్వాపరయుగంలో జరిగినటువంటి కథనంతా కూడా వేదవ్యాసుడు ఆలోచించారు. వేదాలని ముందు నేను జనాలందరిలోకి తీసుకెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఈ వేదాలు అందరిలోకి వెళ్ళడం లేదు. ప్రభు సంహితలు కదా, కష్టంగా ఉన్నాయి. పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు వీరందరూ వెనక్కి వచ్చి చెబుతున్నారు. చాలా కష్టంగా ఉంది మహాభారతాన్ని అర్థం చేసుకోవడము, వేదములను అర్థం చేసుకోవడము అని. అప్పుడు ఆయన పురాణాలను అందించారు. అది మిత్ర సంహిత అని తెలుసుకున్నాం. మిత్ర సంహిత అయినటువంటి పురాణాలు కథలని బాగానే అర్థం చేయించాయి, కానీ తత్వాన్ని అర్థం చేయించలేకపోయాయి. దానికి తోడు కొత్త అయోమయ పరిస్థితిని కూడా అవి సృష్టించాయి. ఏంటంటే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప, మా దేవుడు మీ దేవుడిని పుట్టించాడు అంటే లేదు, మా పురాణం చూడు, మా పురాణంలో ఇలా ఉంది అని. ఇవన్నీ మరి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకోసం ఆయన ఏం చేశారంటే చంద్రవంశం చరిత్ర, తను ఏదైతే ఉందో తన వంశం యొక్క చరిత్రని వేదవ్యాసుడు ఆయనను ఒక కథగా మహాభారతంగా అందించారన్నమాట. చంద్రవంశం గురించి మనం తెలుసుకున్నాం. చంద్రుడి యొక్క జననం, ఆ తర్వాత వంశం ఎలా 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 అభివృద్ధి అయిందని. మళ్ళీ ఎటుపోయి ఎటు తిరిగి వచ్చినా సూర్యుడిలోంచే మళ్ళీ చంద్రుడిది కూడా వస్తుంది. బట్ సూర్యవంశము అనేసరికి మనము రాముడి గురించి చెప్పుకుంటాం. ఇక్ష్వాకు వాళ్ళ వంశం ఏదైతే ఉందో ఆ రాముడి యొక్క వంశం అంతా కూడా ఇక్ష్వాకు వంశం అంటారు. రాముడు వచ్చిన తర్వాత, రాముడి కంటే ముందు రఘు ఉన్నప్పుడు రఘువంశం అంటారు. వీళ్ళందరికంటే ముందు ఒక ఆయన కాకుస్థా అని ఉండేవాడు. రాముడిని ఎప్పుడు కూడా కాకుస్థా కాకుస్థా, మనం కనుక రామాయణం విన్న వాళ్ళందరికీ తెలుసు, కాకుస్థా అంటారు. ఆయన ఒకడు మహానుభావుడు అన్నమాట. అలాగా ఒక్కొక్కరు వారి వంశ చరిత్ర లోపల మహానుభావులు ఉన్నారు. దిలీపుడు, సగరుడు, భగీరథుడు, అంశుమంతుడు, ఇలా చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. దశరథుడు, అజుడు,
వీళ్ళందరూ. వీరి తర్వాత కూడా ఇంకొక 28 జనరేషన్స్ నడిచింది లవకుశుల తర్వాత కూడా. కాకపోతే అందులో మధ్యలో వచ్చినటువంటి రాజులంతా కూడా అసమర్థులు, కొంతమంది సరిగ్గా రాజ్యాన్ని పరిపాలించకపోవడము, అలా మొత్తం మీద సరే ఏదేమైనప్పటికీ అది సూర్యవంశం చరిత్ర. చంద్రవంశం చరిత్ర వచ్చేసరికి మనం ఏం తెలుసుకున్నాము, యయాతి నుంచి ప్రారంభమైంది, ఆ యయాతి నుంచి రెండుగా విడిపోయింది. యయాతికి 2 భార్యలు. ఈ కథను మళ్ళీ మనం తెలుసుకుంటాము. ముందు క్లుప్తంగా ముందు అసలు మనం ఏం చెప్పుకోబోతున్నాము అనేవి తెలియాలి కదా. అయితే యయాతి ఏం చేశారు, ఆయనకి 2 భార్యలు. అయితే ఈయనకి ఏంటంటే ఆనందము సంతోషము చాలా ఉండేది. బట్ ఏంటంటే 2 భార్యలు ఉండేసరికి శుక్రాచార్యుడు తన కూతుర్ని కాక ఒక రాజకుమార్తెని కూడా పెళ్లి చేసుకున్నందుకని చెప్పేసి ఆయన కోపగించుకుని నువ్వు ముసలివాడి అయిపోవని శాపం పెడతాడు. అప్పటి వరకు కూడా ఎన్నో భోగభాగ్యాలని అనుభవించినటువంటి యయాతి మహారాజు చాలా బాధపడతాడు. దేవయాని బ్రాహ్మణ అమ్మాయి, శర్మిష్ఠ ఏమో క్షత్రియ కన్య. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆయన ఆలోచిస్తాడు ఎలాగ, ఇప్పుడు తనేమో క్షత్రియుడు, ఆనందంగా ఉన్నాడు, జీవితంలో ఇంకా ఎన్నో ఏళ్ల పాటు భోగభాగ్యాలు అనుభవించాలనుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఆయన మళ్ళీ వెళ్ళి అడుగుతాడు ఆయన్ని, మామగారు ఇలా చేయకండి, నాకేదో ఒక ఉపాయం చెప్పండి అనగానే అప్పుడు ఆయన అంటాడు, సరే నీ ముసలితనం ఎవరైనా నీ పిల్లలు స్వీకరించినట్లయితే సరిపోతుంది అని. అప్పుడు వాళ్ళ పిల్లలందరినీ అడుగుతారు. పిల్లలు ఎందుకు ఒప్పుకుంటారు, పిల్లలు వాళ్ళకేంటి, హ్యాపీగా ఉన్నటువంటి పిల్లలు. వాళ్ళు ఎవరు ఒప్పుకోకపోతే వాళ్ళందరినీ చచ్చేట్టుగా శాపాలు పెడుతూ ఉంటాడు ఈయన. దాంతో భయపడిపోయి ఒకడు మాత్రము వాడు ఒప్పుకుంటాడు, పురుడు అని చెప్పేసి ఉంటాడు అనమాట. వాడు ఒప్పుకుంటాడు, లేదు 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 తీసుకో, నా యవ్వనాన్ని తీసుకో నాన్న అని. సరే అని చెప్పేసి ఆ యవ్వనాన్ని తీసుకుంటాడు. మళ్ళీ భార్యలతోటి రాజ్యాన్ని, అన్ని సుఖాలు, స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. అనుభవించిన తర్వాత ఆయనకేమర్థం అవుతుందంటే ఒక పెద్ద తప్పు జరిగింది అని. ఏంటంటే అగ్నికి ఆజ్యం పోస్తే అగ్ని పెరుగుతుంది తప్ప అది ఎప్పటికీ కూడా తగ్గదు. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే గృహస్థాశ్రమం చాలాసార్లు చెప్పుకున్న విషయం, మళ్ళీ ఒక్కసారి చెప్తాను. మనం ముందు పుట్టిన తర్వాత ఉన్నాము, మెల్లగా పెరిగాము. ఇలా 30-35 ఏళ్ళు వచ్చేసరికి చక్కటి యవ్వనం, అన్ని సుఖాలు అనుభవించగలుగుతాం. కాస్త చేతిలో డబ్బులు ఆడుతూ ఉంటాయి, ఒక కారు, ఒక బంగ్లా, ఒక ఇల్లు కొనుక్కున్నాం, సమాజంలో ఒక స్థానం వచ్చింది, ఏ పనైనా చేయడానికి శక్తి ఉంది, ఉద్యోగంలో మంచి పేరుంది. ఇటువంటి సమయం లోపల బంధుమిత్రులందరూ కూడా మనం గుర్తిస్తూ ఉంటారు. ఆ సమయంలో మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానం లోపల ఉంటాం. ఆ స్థానాన్ని వదిలి బయటికి రావాలి అని అనిపించదు. ఏమవుతుందంటే ఆ తర్వాత మనకు సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, సూచన చేస్తూ ఉంటుంది మనకు శరీరం. తెల్ల వెంట్రుక వచ్చింది బాబు, ఇక నువ్వు మెల్లమెల్లగా అర్థం చేసుకో, నీ వయసు పెరుగుతుందని. శరీరంలో క్రమ పద్ధతి లోపల ముడతలు పడుతూ ఉంటాయి. అంతకుముందు పరిగెత్తినట్టుగా మనం పరిగెత్తలేము, అంతకుముందు అన్ని పనులు చేస్తున్నట్టుగా మనము చేయలేము. నేను ఒకసారి ఇలాగే కదులుతున్న రైలు ఎక్కుదామని ఒక 10 years బ్యాక్, అప్పుడు నాకు అబౌట్ 44 years. రైలు పట్టుకుందామని చెప్పి రైలు కదిలిపోతుంది, అప్పుడే కదిలింది కదా అని ఎక్కాను. ఒక కాలు పెట్టాను, ఆ కాలు తీసి రెండో కాలు తీసి పెట్టే లోపల మొదటి కాలు జారిపోయింది, పడిపోయాను. సో నాకు అర్థం కాలేదన్నమాట ఏంటి అని. తర్వాత అర్థమైంది ఏంటంటే, నేను 15 ఏళ్ళు 25 ఏళ్ళ మధ్య లోపల ఏదైతే బస్సులు ఎక్కేవాడినో, ఎప్పుడు కదిలే బస్సులు ఎక్కేవాళ్ళం. మామూలు బస్సులు ఎక్కితే మాకు చాలా అవమానం, కదిలే బస్సు ఎక్కితేనే బాగుండేది. సో కాబట్టి ఏంటంటే ఆ స్థాయి మళ్ళీ వస్తుంది ఆ జీవితంలో, రాదు. కానీ ఏమనిపించింది, మన మనసు ఒప్పుకోదు. ఏమైంది, రైలు కింద పడ్డాం. అదృష్టవశాత్తు ఏమీ కాలేదు. కాకపోతే ఇటువంటి పరిస్థితులు మనకు జీవితంలో ఎందుకు అవుతాయి అంటే, మనము మన అవస్థని గుర్తించకపోవడము, మన వ్యవస్థను గుర్తించకపోవడము, మన స్థితిని గుర్తించకపోవడము. దీనివల్ల ఏమైపోతుందంటే గృహస్థాశ్రమంలోంచి బయటికి రావాలంటే కష్టం అనిపిస్తూ ఉంటుంది. గృహస్థాశ్రమంలోంచి ఇంకొక గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి అనిపిస్తుంది. అందుకే ఎక్కువ మంది చూసినట్లయితే వాళ్ళ పిల్లల కంటే వాళ్ళ మనవళ్ళని మనవరాలని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. ఇలాగ ఈ భోగభాగ్యాలు ఇవన్నీ కూడా వదిలి వెళ్ళాలనిపించదు. మహాభారతంలో కూడా ఇటువంటి పరిస్థితిని మనం చాలాసార్లు చూస్తాము. అందులో అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మహాభారతంలో, ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి మహాభారతంలో చివర ధృతరాష్ట్రుడు పిల్లలందరూ చనిపోయారు. ఓకే, ఆయనకి ఇంకా వేరే సుఖాలు లేవు, యుద్ధంలో ఓడిపోయారు, అవమానం అయిపోయింది. ఇప్పుడు ఎవరి దగ్గర ఉండాలి, ధర్మరాజు దగ్గర ఉండాలి. ధర్మరాజు తప్పితే పెదనాన్నగా కానీ ఒక మనిషిగా కానీ ఆయనను గౌరవించే వాళ్ళు తక్కువ. ప్రతిరోజు భీముడు వస్తాడు, భీముడు వచ్చేసి భోజనం పెడుతున్నారా, వెళ్ళండి, ఆగండి నేను పెడతాను అని చెప్పేసి వాళ్ళ చేతిలోంచి భోజనం తను తీసుకుని తను ధృతరాష్ట్రుడికి పెడుతూ
ఆయనకు చెప్తుంటాడు, నీ కొడుకులు నేను ఇలా చంపాను, నేను అలా చంపాను, నీ కొడుకులు నన్ను ఎలా సతాయిచ్చారో తెలుసా, వాటన్నిటికీ కూడా ఇప్పుడు నేను ప్రతీకారం తీర్చుకున్నాను. ఇవన్నీ చెబుతూ ఆయనను బాధ పెడుతూ ఉంటాడు. ధర్మరాజు ముందే చెప్తాడు, పాత విషయాలు ఏవి కూడా మన పెదనాన్నతోటి మాట్లాడకండి, పాపం అందరు పుత్రులని కోల్పోయి ఆయన చాలా బాధలో ఉన్నాడు, అలా చెప్పకండి. కానీ భీముడికి చాలా సంతోషం. భీముడు ఇలా అంటుంటే అర్జునుడు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అర్జునుడికి కూడా కాస్త సరదా అనిపిస్తుంటుంది మధ్య మధ్యలో. ధృతరాష్ట్రుడు అంటాడు, చూసి ఆయన వెళ్ళిపోతాడు. నకులుడు సహదేవుడికి అయితే అది రోజు ఒక పండుగ. రోజు వచ్చి గోడ చాటు నుంచి వింటూ ఏమన్నాడో చూసి సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ధృతరాష్ట్రుడు అయినప్పటికీ కూడా ఇందులోంచి బయటికి రావాలి అని చెప్పేసి అనుకోడు. ఇదే సంతోషంగా ఉంటుంది ఆయనకి. ఎందుకు? రోజు వస్తాడు, పరిచారికలు వస్తారు, వారందరూ కూడా తనకు అన్ని రకాల సేవలు చేస్తారు, స్నానం చేయిస్తారు, సుగంధ లేపనాలు పూస్తారు, చెమట వస్తే చక్కగా వింజామరలు వేస్తారు. ఎవరక్కడ అనగానే టకటక 2-3 వస్తారు, ఏం కావాలి అని చెప్పేసి అడుగుతారు. సో కొద్దిసేపు అనుభవించేస్తే చాలు కదా, భీముడు పెట్టే బాధలు అనుభవిస్తే చాలు. చూడండి, మహాభారతము ఖచ్చితంగా ప్రతి ఒక్కడూ చదివి తీరవలసిందే. నేను చిన్న చిన్న పుస్తకాలు చదువుకోమన్నాను. ఆల్రెడీ అందరికీ మహాభారతంలో కనీసం 30% కథలు తెలిసే ఉంటాయి. ఇంకొక 60-70% మనం ఎక్స్ట్రా తెలుసుకుంటాం. కానీ కనీసం ఏదైనా చిన్న పిల్లల పుస్తకమైనా దగ్గర పెట్టుకొని ఊరికే చదువుకోండి, సరదాగా ఉంటుంది. అయితే ఇక్కడ చివరికి ఏమనిపిస్తుందంటే, ఆయనను చూస్తుంటే ధృతరాష్ట్రుడు దారుణమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆయన. కానీ ఆయనకు అనిపించదు అది. ఎందుకంటే భీముడు ఆ అన్నం పెట్టే టైం ఒక్కటి కాస్త అది వదిలేశాడంటే మళ్ళీ రోజంతా ఎంజాయ్ చేయొచ్చు. ఆఖరికి జీవితంలో అన్నీ కోల్పోయినా సరే ఇంకా కూడా నేనేదో సాధించవచ్చు, ఇంకా నేనేదో సుఖాలు అనుభవించాలి అంటే ఈ సుఖం పైన ఉన్నటువంటి ధ్యాస మనకు పోదు. ఇది దురదృష్టం ఆయన విషయం లోపల. సరే, కొన్నాళ్ళకు విదురుడు వస్తాడు. మొత్తం విదురుడిని ఏమవుతుందంటే, వీళ్ళు యుద్ధాన్ని సమయం లోపల విదురుడు అంటాడు, నేను కూడా యుద్ధం చేస్తాను అంటే ఆయనను అవమానిస్తారనమాట. వీళ్ళందరూ అవమానిస్తారు, నువ్వు దాసీపుత్రుడు అది అని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో ఆయన యుద్ధం చేయకుండా వెళ్ళిపోతాడు. ఇప్పుడు వస్తారనమాట, వచ్చి చాలా బాధపడతారు. ఇప్పుడు తెలుసుకున్న అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత చాలా బాధపడతారు. బాధపడి ధృతరాష్ట్రుడి దగ్గరికి వస్తాడు. తమ్ముని చూడగానే ఇక భోర్న ఏడుపు అన్నమాట. దుర్యోధనుడు, తమ్ముడు ఏం చెప్పుకోమంటావు, నీకు ఇన్నాళ్ళు వచ్చినటువంటి బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటాడు తమ్ముడు ముందు. అంతా బాగుంది, ధర్మరాజు ఉన్నాడు, మహానుభావుడు అయ్యా, నిజంగా ధర్మబద్ధమైనటువంటి జీవితం. కానీ ఈ భీముడు ఉన్నాడు చూసావా, ప్రతిరోజు వచ్చి నరక యాత్ర చేస్తున్నాడు, నాకు చాలా బాధలు పెడుతున్నాడు. ఇప్పుడు అంటాడు, అన్నయ్య జీవితంలో అన్నీ కోల్పోయావు, ఇంకా ఎవరి కోసం ఈ జీవితం? ఇప్పటికైనా కూడా వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళవా? కరెక్టే, ఆ ఒక్క ఇన్సిడెంట్ తీసేస్తే మిగతా అంతా బాగుంది అనిపించడం వల్ల ఏమనిపిస్తుంది, ఇందులోనే ఉండాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మనందరిలో ధృతరాష్ట్రుడు ఉన్నాడా లేదా? మనందరికీ కూడా సమాజాన్ని నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి, అనవసరమైనటువంటి ఫోన్ కాల్స్ తగ్గించుకోవడానికి మనం ఎందుకు ఒప్పుకోవడం లేదు, మనసు ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు అనవసరమైనటువంటి మాటలు అందరితోటి మాట్లాడుతూ ఎక్కువ మందికి మనము దగ్గర అవుతున్నాం, ఇంకా ఇంకా దగ్గర అవుతున్నాం. నాకు తెలుసున్న కొంతమంది మిత్రులు అంటున్నారు, వయసు వచ్చిన తర్వాత ఇప్పుడే కదా మాకు టైం దొరికింది, ఇప్పుడే ఇంకా ఎక్కువ మందిని కలుస్తున్నాం మేము, కాబట్టి ఇదే గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అది కాదు. మనకు మహాభారతం ఏం చెప్తుంది? ధర్మము, అర్థము, కామము, మోక్షము, చతుర్విధ పురుషార్థాలను ప్రతి ఒక్కరూ సాధించాలని మన వేదాలు చెప్తాయి, మన మహాభారతము చెప్తుంది, పురాణాలు చెప్తాయి, మన ప్రతి గ్రంథము చెప్తుంది. జీవితంలో అన్నీ సాధించాలి. ధర్మము, సరే కొద్దో గొప్ప ధర్మం నేర్చుకుంటాం మనం. ధర్మం నేర్చుకుందే ఇటువంటి ప్రవచనాలకి రాము, ఇవన్నీ నేర్చుకోవాలి. ధార్మికమైనటువంటి విషయాలు చెయ్యము. ఓకే, ఎంతో కొంత దాన గుణం ఉంది మనందరి లోపల, ఎంతో కొంత మంచితనం ఉంది, ఎంతో కొంత కరుణ ఉంది, కాబట్టి ఉంది ధర్మం ఎంతో కొంత నేర్చుకున్నాం మొదటి 25 ఏళ్లలో, సమాజం నుంచి కావచ్చు, తల్లిదండ్రుల నుంచి కావచ్చు. తర్వాత వచ్చేది అర్ధకామములు. అర్ధకామంలో అంటే న్యాయబద్ధంగా డబ్బు సంపాదించుకుంటూ మనకు కావాల్సినటువంటి వస్తువులన్నీ కొనుక్కోవడము అర్ధకామములు, గృహస్థాశ్రమం. తర్వాత వచ్చేది ఏంటి? మోక్షము. ఈ మోక్షము 2 రకాలుగా విడదీయచ్చు. ఒకటి వానప్రస్థము, ఇంకొకటి సన్యాసము. వానప్రస్థం అంటే ఏంటి? పూర్వకాలంలో అడవికి వెళ్ళిపోయేవాళ్ళు. అడవికి వెళ్ళిపోతే అప్పుడు ఏమయ్యేది, అడవి లోపల వీళ్ళు వచ్చేవారు, ఎప్పుడో ఒకసారి కష్టం వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు, వచ్చేసి వాళ్ళని సలహాలు అడిగి మళ్ళీ వెళ్ళిపోతుండేవారు అన్నమాట. అలా సమాజానికి అన్నీ వదిలేసి, ఇక్కడ ఉన్నటువంటి సకల భోగాలు వదిలేసి అడవిలో కూర్చుని కందమూలాలు అవి తినుకుంటూ ప్రశాంతమైనటువంటి ధ్యానం చేసుకుంటూ, నేనెవరిని, అసలు ఎందుకు వచ్చాను, సమాజంలో నా వ్యక్తిత్వం ఏమిటి, ఎప్పటికైనా ఇవన్నీ నేను దూరం అవ్వవలసిందే, నా శరీరంలో రోజు రోజుకి సత్తువ తగ్గిపోతుంది, హే భగవాన్ నేనెవరినో నాకు తెలియజేయి, నేను శరీరాన్న, నేను మనస్సున, నేను బుద్ధిన, నేను ఇంద్రియాలన, నేనెవరిని, ఇటువంటి ఆలోచన చేస్తూ 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 ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చక్కటి చెట్లు, చేమలు,
ఉం? మంచి పరిస్థితులు, ఎక్కడ చూసినా కూడా అందమైనటువంటి జంతువులతో సహజీవనం చేస్తూ ఆనందంగా ఉంటూ అలా వానప్రస్థం గడిపేవాళ్ళు. ఈ రోజుల్లో అటువంటి పరిస్థితి లేదనుకోండి. కాబట్టి సమాజానికి దూరంగా ఉండడం ఒకటే మార్గం. అయితే అది చేస్తూ తర్వాత మెల్లమెల్లగా భార్యాభర్తలు ఆ 25 ఏళ్ల పాటు అలా ఉంటూ తర్వాత 75-80 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సన్యాసం తీసుకున్నారు. సన్యాసం అంటే ఇక సమ్యక్న్యాసం, సరైనటువంటి త్యాగం, సరైనటువంటి అధిష్టానం వచ్చేసి ఇక వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు ఇంకా భార్యకు భర్త, భర్తకు భార్య కూడా తెలియదు ఎవరు నేను. న భూమిర్న తోయం న తేజో న వాయు నఖం నేంద్రియం వా. విన్నాం కదా మనం ఇది. అలాగా నేను ఎవరిని, నేను ఈ పంచభూతాల స్వరూపం కాదు, నేను గురువుని కాదు, నేను శిష్యుని కాదు, నేను తల్లిని కాదు, నేను తండ్రిని కాదు, ఎవరిని కాదు నేను పుట్టి పొడుగు ఎదురు పక్కన చుట్టుపక్కల ఇవేవి కాదు. నేను ఎవరిని. తదేకో వశిష్ఠ శివం కేవలోహం. ఆ శివాన్ని నేను, ఆ మంగళ స్వరూపాన్ని నేను, ఆ ప్రశాంత స్వరూపాన్ని నేను. ఇలా ఆలోచించేటటువంటి స్థాయికి చేరుకుంటారు. అయితే ఇప్పుడు ధృతరాష్ట్రుడి విషయం తీసుకున్నట్టయితే ధృతరాష్ట్రుడు మనందరిలో ఉన్నాడు అన్నటువంటి సంగతి తెలుస్తుంది. ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఎలాగా ఇప్పుడు తమ్ముడు చెప్పినవన్నీ కరెక్టే, నిజమే, నేను ఇంకా సన్యాసానికి వెళ్ళాలి, వానప్రస్థానికి వెళ్ళాలి. తమ్ముడు వెళ్ళిపోతా, రేపే వెళ్ళిపోతా. గాంధారి వింటుంది, చాలా సంతోషపడుతుంది. అమ్మయ్య, మా ఆయనలో మార్పు వచ్చింది. రాత్రి అంటుంది, రేపు పొద్దున్న మరి వెళ్ళిపోదామా అంటే, ఒక 1 డే టైం ఇయ్యి, కొద్దిగా చిన్న పని ఉంది, ధర్మరాజు ఏదో క్వశ్చన్ అడిగాడు. అలా ఇంకో వారం 10 రోజులు డిలే చేస్తాడు. చేసి చివరికి భార్య పోరు పెట్టగా భార్య కోసం అని చెప్పేసి చివరికి అతడు అన్నీ వదిలేసేసి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. పెదనాన్న ఎప్పుడైతే చెప్పకుండా వెళ్ళిపోయాడో అడవుల్లోకి, ధర్మరాజు చాలా బాధపడతాడు. అయ్యో, ఏం చేశాను, ఇప్పటికే అందరినీ కోల్పోయాను యుద్ధం లోపల. భీష్మ పితామహుడు చెప్పినటువంటి విష్ణు సహస్రనామం ద్వారా ఏదో కొంత నేర్చుకున్నాను నేను. శాంతి, అనుశాసనిక పర్వాలు చాలా పెద్దవి. చాలామంది ఏంటంటే గమ్మత్ ఏంటంటే యుద్ధం తర్వాత అయిపోయింది భగవద్గీత మహాభారతం అనుకుంటారు. కానీ అక్కడే ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి మనకు శాంతి అనుశాసనిక పర్వాలలో. 14,000 10,000 శ్లోకాలు అక్కడ. అంటే ఇట్స్ లైక్ ఎ బిగ్ పురాణం ఇట్ సెల్ఫ్. శాంతి అనుశాసనిక పర్వం అనేది మన పురాణాలతో సమానం. ఎన్నో పురాణాల్లో 6,000 8,000 శ్లోకాలు కూడా ఉన్నాయి. అటువంటిది ఒక పురాణంతో సమానం. అంత పెద్దది అనుశాసనిక పర్వం. అరణ్య పర్వం 13-14,000 శ్లోకాలు ఉంటాయి. చాలా పెద్దది. సో కాబట్టి ఏంటంటే మహాభారతంలో ఒక్కొక్క పర్వమే ఒక్కొక్క పుస్తకంలాగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈయన ఆలోచిస్తాడు, ఏం చేయాలి ఇప్పుడు. చివరికి ఆయనకి ఏమనిపిస్తుంటే వెళ్ళిపోదాం అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. ధర్మరాజు బాధలో ఉన్నాడు. చివరికి ఏం చేస్తుంటాడు, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు వెళ్ళి ఆయన కలిసి వస్తూ ఉంటాడనమాట, డౌట్స్ అన్ని తీర్చుకోవడానికి. ఆయన కూడా సంతోషపడుతూ ఉంటాడు. కొన్ని రోజులకు ధృతరాష్ట్రుడు మహానుభావుడు అయిపోతాడు. అలాగ ప్రకృతితో సంగమం, ప్రకృతితో సహజీవనం చేసిన తర్వాత ఆయన భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకున్న వాడైతాడు. అందరి లోపల ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించగలుగుతాడు. ధర్మరాజు రావడమే కాదు, భీముడు వస్తే ఈయనకు 175-180 ఏళ్ళు ఉంటాయి ధృతరాష్ట్రుడికి. భీముడికి సుమారు 130 ఏళ్ళు ఉంటాయి. 130-140 ఏళ్ళు ఉంటాయి సుమారుగా. ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు భీముడిని. నాన్న తప్పైందిరా, చిన్నప్పుడు నేను ఎన్నో కష్టాలు పెట్టాను నాన్న అంటే భీముడు ఏడుస్తాడు. అప్పటి వరకు కరడు గట్టినటువంటి కసి, బాధ అన్నీ కూడా ఒక్కసారిగా వెళ్ళిపోతాయి. దీన్ని బట్టి మనకేమర్థమైంది, పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. ఇంత మహోన్నతమైనటువంటిది ఈ మహాభారతము. ఈ మహాభారతం ఎలా ప్రారంభమైంది చెప్పాలినా. వైశంపాయనుడు చెప్పాలి, సూత మహాముని అందరికీ చెప్తున్నాడు, బాబు ఇది చాలా పెద్దది, చాలా పెద్దది, ఆదిపర్వం అన్నమాట. ఇది చాలా పెద్దది. ఇది ముందుగా 8,000 శ్లోకాలతో రాశారు. తర్వాత దీన్ని 24,000 శ్లోకాలు అయ్యాయి. ఇప్పుడు 1,00,000 శ్లోకాలు అయ్యాయి మన అందరి దీనివల్ల. ముందు ఇది ప్రారంభమయ్యేది వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారతాన్ని చెప్పడంతో ప్రారంభమైంది. జనమేజయుడు ఒక యాగాన్ని చేస్తున్నాడు. ఆ యాగంతో ఎవరో మాట్లాడుతున్నారు. సో అంటాడనమాట, జనమేజయుడు ఆ యాగం చేస్తున్నాడు. ఈ సర్పయాగము తప్పనిసరిగా చేయాలి అని చెప్పి నిశ్చయించుకున్నాడు ఆయన. అనగానే అందరూ అడుగుతారు, ఏంటి సర్పయాగం, ఏంటా కథ.
ఇప్పుడు సర్పయాగం గురించి చెప్పే ముందు ఒక్కసారి మళ్ళీ మనము ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. ధర్మరాజు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం సాధించాడని చెప్పి తెలిసిన తర్వాత ఇంకా ఒక్కరోజు కూడా రాజ్యము పరిపాలించడానికి ఇష్టపడరు. అయ్యో శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం సాధించాడా? అర్జునుడు వచ్చి చెప్తాడనమాట, అన్నయ్య చూశాను, ద్వారకా నగరం మొత్తం మునిగిపోయింది అన్నయ్య. శ్రీకృష్ణుడు భగవానుడు లేకపోవడంతో నేను వేసేటటువంటి బాణాలు ఆ దొంగలను ఏమీ చేయలేకపోయాయి. నన్ను సామాన్యపు దొంగలు కూడా నన్ను ఓడించగలిగారు. డబ్బుని, ఆడవాళ్ళని అందరినీ తీసుకెళ్ళిపోయారు. మిగిలిన కొద్ది మందిని నేను తీసుకొచ్చాను అన్నయ్య. శ్రీకృష్ణుడి శరీరాన్ని అలా చూస్తే నాకు ఎంతో బాధ వేసింది అనగానే అర్జునుడు ఎంత బాధలో ఉంటాడో ఆ విషయాలన్నీ విన్న ధర్మరాజు అంటాడు, ధర్మరాజు శ్రీకృష్ణుడిని అర్జునుడి కంటే ఎక్కువ ప్రేమిస్తాడు. ఆయన అంటాడు, ఇంకా మనకు రాజ్యం వద్దు అని చెప్పేసి అప్పుడు పరీక్షిత్తుని రాజుగా చేస్తారు. చేసేసి మనవడు అన్నమాట పరీక్షిత్తును రాజుగా చేసి మనం వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పేసి అప్పుడు వాళ్ళు వారి మహాప్రస్థానాన్ని, స్వర్గారోహణాన్ని ప్రారంభించుకుని అలాగ వాళ్ళు స్వర్గారోహణం చేస్తారు. పరీక్షిత్తు మహారాజు మహానుభావుడు, చాలా గొప్పగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆయన చూసేసరికి కలిపురుషుడు ప్రవేశించినట్టుగా తెలుస్తుంది ఆయనకి. అయ్యో కలిపురుషుడు ప్రవేశించాడు అని చెప్పేసి ఆ కలిపురుషుడిని చూసేసరికి ఆ కలిపురుషుడు ఒక ఆవు ఒక్క కాలు మీద నిలబడి ఉంటుంది. ఆ ఒక్క కాలుని దారుణంగా కొడుతూ ఉంటాడనమాట. కొడుతూ ఉంటే అక్కడున్నటువంటి ఎద్దు ఏడుస్తూ ఉంటుంది. ఏంటి అంటే చెప్తానమాట, ఒకటే పాదం మీద మిగిలింది. ఇప్పుడు ధర్మం అంతా కూడా ఒకటే పాదం మీద మిగిలింది. నాలుగు పాదాలపై మిగలాల్సినటువంటి ఈ ధర్మము ఒక్క పాదం మీద. మరి అప్పుడు అంటాడనమాట, నువ్వు ఇంకా నా రాజ్యంలో కనిపించకూడదు. అతను అంటాడు, నా ధర్మం నేను చేస్తున్నాను మహానుభావ, నన్ను ఏం చేయమంటావు? అప్పుడు ఆయన కొన్ని ప్రదేశాలు ఇస్తాడనమాట. ఈ ప్రదేశాలలో మాత్రమే నువ్వు ఉండు. దొంగతనం చేసే దగ్గర, మాంసం, మద్యం, మగువ, తర్వాత ఇవన్నీ. ఆయన అంటాడు, ఇవన్నీ కష్టము, నాకు ఇంకొక ప్లేస్ ఏదన్నా ఇవ్వు, స్పెషల్ ప్లేసు అంటే అప్పుడు అధర్మంగా సంపాదించినటువంటి బంగారము అనగానే సరే అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత ఇంకా రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. కలిపురుషుడు లోపలికి ప్రవేశించకుండా ఉంటాడనమాట. కలిపురుషుడు ప్రవేశించాడు. ఇదే సమయం లోపల కొద్దిగా ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి మనకు మహాభారతంకి అందులోనే ఎక్కడో ఒకచోట ఇవి మళ్ళీ వస్తాయి. అయినప్పటికీ కూడా కాస్త ఇది తెలుసుకోవడం ముఖ్యము. నైమిషారణ్యం. ఈ నైమిషారణ్యం అనేది ఏంటి? వీళ్ళందరూ అన్నారు, మరి కలిపురుషుడు ప్రవేశించాడు, మేమందరం కూడా యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేసుకోవాలంటే కలిపురుషుడు ప్రవేశించినటువంటి స్థలం మాకు కావాలి అనగానే అప్పుడు వాళ్ళందరూ బ్రహ్మదేవుడు దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి అంటాడు, నేను నా చక్రాన్ని వేస్తాను, అది ఎక్కడైతే పడుతుందో ఆ ప్రదేశంలో కలిపురుషుడు రాడు, అక్కడ మీరు మీ తపస్సులని, మీ యజ్ఞ యాగాలను కొనసాగించుకోవచ్చు అంటాడు అనమాట. ఆ నిమి అంటే ఆ చక్రం యొక్క కొన. ఆ నిమిషము పడ్డటువంటి కొన్ని కిలోమీటర్ల పాటు ఆ ప్రదేశం అంతా అరణ్యం. ఆ నిమిష అరణ్యం కాబట్టి దాన్ని నైమిష అరణ్యం అని చెప్పేసి అంటారు. ఆ ప్రదేశంలో వీళ్ళందరూ కూర్చుని చక్కగా యజ్ఞయాగాలు చేసుకోవడము, సందేహ నివృత్తి చేసుకోవడము, కొత్త పుస్తకాలు చదువుకోవడము, ప్రవచనాలు వినడము, ఇవన్నీ చేస్తూ ఆనందంగా ఉంటారు. ఇక్కడ పరీక్షిత్ మహారాజు విషయం వచ్చేసరికి ఆయన ఏమైంది, రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. పరిపాలిస్తూ ఉండగా ఒకరోజు ఏమైంది, ఆయన ఖజానా ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఒక అద్భుతమైనటువంటి కిరీటం కనిపించింది. చూసేసరికి ఆశ్చర్యపోతాడు. అంత అందమైనటువంటి కిరీటం ఆయన తన జీవితంలో చూడడం అన్నమాట. ఇంత అందమైనటువంటి కిరీటమా అని చెప్పి తలకాయ మీద పెట్టుకుంటాడు. మళ్ళీ దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, ఈ కిరీటము జరాసంధుడిది. జరాసంధుడు పరమ క్రూరుడైనటువంటి మగధ దేశం, మగధ అంటే ఇప్పటి బీహార్ని మగధ అంటారన్నమాట, ఆ మగధ దేశం రాజు అన్నమాట. అతడు ఎంతో క్రూరుడు. అయినప్పటికీ కూడా హస్తినాపురంలో రాజులు గట్టి వాళ్ళు ఉండడం వల్ల, లైక్ భీష్ముడు ఉన్నాడు, అంతకుముందు పాండురాజు పరిపాలించేవాడు, కాబట్టి ఇప్పుడు కూడా వేరే రాజ్యాలని అటాక్ చేసేవాడు కాదు, అంటే పెద్ద పెద్ద రాజ్యాలను అటాక్ చేసేవాడు కాదు, కానీ తన కంటే చిన్న చిన్న రాజ్యాలని జయించడము, ఓడించడము, వాళ్ళని చంపేసి ఆ రాజుల యొక్క రక్తంతో ఈ కిరీటంని నింపేవాడు అన్నమాట. సో అంత క్రూరమైనటువంటి కిరీటం అది చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది, కానీ దాని వెనక దాని అసలు రూపం ఏంటంటే ఎంతో రక్తసిక్తమై పాపములతో నిండినటువంటి కిరీటం అన్నమాట. ఈ కిరీటాన్ని చూడగానే భీముడు చాలా సంతోషపడతాడు. జరాసంధుని చంపేసిన తర్వాత నాకు ఈ కిరీటం కావాలి అంటాడు. అంటే శ్రీకృష్ణుడు అంటాడు, తప్పు అది పెట్టుకోకు, ఇది ఆ పాపాత్ముడు పెట్టుకున్నటువంటి కిరీటము, ఎంతోమంది రాజుల యొక్క రక్తంతో నింపినటువంటి కిరీటము, ఇది నువ్వు తీసుకోకూడదు అంటాడు. ఈయనంటాడు, సరే మరి అప్పుడు ఏం చేయాలి? సరే నాకు ఇది వదలాలని మాత్రం లేదు బావా,
ఏం చేయాలి? సరే తెచ్చుకో, ఊరికే ఖజానాలో పెట్టుకో, చూసుకుంటూ ఉండు, కానీ పెట్టుకోకు మాత్రం పెట్టుకోకు అంటాడు. అది ఖజానాలో పెడతాడు. తర్వాత మర్చిపోతారు వీళ్ళు. ఎందుకంటే అప్పటికి మహాభారత యుద్ధాలు అవి ఇవి అన్నీ అయిపోతాయి, మర్చిపోతారు. పరీక్షిత్ మహానుభావుడికి ఎవరు తెలియజేయరు ఈ విషయం. పరీక్షిత్కి ఏంటంటే, అరే ఇంత బ్యూటిఫుల్ కిరీటం ఉంది, నేను పెట్టుకోకపోతే ఎలాగిది, నేను పెద్ద రాజుని అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, సంతోషంగా ఇది ఇన్నాళ్ళు ఉన్నట్టే నాకు తెలియదు అని చెప్పేసి పాపము ఆ కిరీటాన్ని పెట్టుకుంటాడు. ఆ కిరీటం పెట్టుకునేసరికి ఆయన లోపల కలిపురుషుడు ప్రవేశిస్తాడు. కలిపురుషుడు ప్రవేశించడం వల్ల ఏమవుతుంది, ఈయన లోపల ఏంటో చిన్న చిన్న మార్పులు రావడం అనిపిస్తుంది, కానీ ఆయన ఎందుకో గుర్తించడు. గుర్తించక ఏమవుతుంది, ఒకరోజు వేటకెళ్తాడు. ఆ వేటకెళ్ళి తన సైన్యానికి ఎందుకో దూరం అయిపోతాడు. ఆయన దూరం అయిన తర్వాత వస్తూ అప్పుడు ఏం చేస్తాడు, దారిలో శమీకముని యొక్క ఆశ్రమానికి వెళ్తాడు. శమీకముని ఆశ్రమానికి వెళ్ళేసరికి అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు. ఆయనని నాకు కొన్ని నీళ్లు కావాలి అంటాడు. పాపం విపరీతమైన దాహంతో ఉంటాడు. నీళ్లు కావాలి అంటాడు. ఆయన ఎంతకీ పలకడు. ఆయన సమాధి అవస్థలో ఉంటాడు. సమాధి 2 రకాలు, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఇది మనం ఉత్తర గీతలో తెలుసుకున్నాము, మిగతా వాటిలో కూడా తెలుసుకున్నాము. ఎప్పుడైతే ఆయన నిర్వికల్ప సమాధిలో, అంటే సమాజానికి సంబంధం లేకుండా, అంటే అసలు ఏ విషయమైన మాటలు కూడా వినిపించనటువంటి స్థాయికి వెళ్ళిపోయి ఉంటారు ఆయన ధ్యానంలో. శమీకుడు ఎంతసేపు అడిగినా కూడా నీళ్ళు ఇవ్వకపోయేసరికి ఈయన లోపల, ఇంత మహారాజుని నేను నీళ్ళు అడిగితే ఇవ్వడా అని చెప్పి అక్కడ ఒక చనిపోయిన పాము ఉంటుందన్నమాట. ఆ పాముని తీసి ఆయన మెడ లోపల వేస్తాడు. వేసేస్తే వెళ్ళిపోతాడు. ఆయన మాత్రం అలాగే ధ్యానం చేస్తూ కనిపిస్తాడు, ఏం చేయడు. కొద్ది దూరం వెళ్ళేసరికి ఆయనకు ఒక పెద్ద జలాశయం కనిపిస్తుంది. అందులో నీళ్లు తాగుతాడు. మరి ఇదేం మాయో అర్థం కాదు. తాగేసి వెనక్కి వెళ్ళిపోతాడు పరీక్షిత్ మహారాజు. శమీకుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలోకి ఆయన కుమారుడైనటువంటి శృంగి అక్కడికి వస్తాడు. చూసేసరికి తండ్రి మెడ లోపల పాము కనిపిస్తుంది. అయ్యో ఎంత దుర్మార్గం ఇది, ఈ ఆలోచిస్తాడు. ఆయన ఆలోచించేసరికి తెలుస్తుంది పరీక్షిత్ మహారాజు వేశాడని. ఈ రాజులు మాకు ట్యాక్స్లు అవి వేస్తూ ఉంటారు, మా డబ్బుతోటి వాళ్ళు బతుకుతూ ఉంటారు, ఇంత పొగరా వారికి, ఇక్కడ ఈ ప్రాబ్లం అయింది, అక్కడ ఆ ప్రాబ్లం అయింది, అన్నీ తలుచుకుంటాడు ఆయన. తలుచుకుని ఈ రాజులకి మా సమస్యలను పరిష్కరించడం రాదు, కానీ పొగరు చూపించి మాపైన అథారిటీ చూపించడం మాత్రం వస్తుందా అని చెప్పేసి, ఎవరైతే ఈ పాము మా నాన్నగారి మెడలో వేశారో ఆయన వారం రోజుల్లోగా తక్షకుడి చేతి లోపల చనిపోతాడు. తక్షకుడు అనేటటువంటి పాము విషం తగిలి చనిపోతాడు అని చెప్పి శాపమిస్తాడు. కొద్దిసేపు అయిన తర్వాత శమీక మహర్షి కళ్ళు తెరిచి చూస్తారు. చూసేసరికి ఈ జరిగిన విషయం తెలుసుకుని అంటాడు, అయ్యో నాన్న, పరీక్షిత్ మహారాజు మహానుభావుడు, కలిపురుషుడి ప్రవేశం జరిగింది, అందువల్ల ఇటువంటి మార్పులు జరగడం సమంజసమే. ఇప్పుడు నువ్వు చేసినటువంటి శాపం ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోగలిగేటటువంటి శాపం కాదు, కానీ కనీసం వెళ్ళి ఆయనకి వెళ్ళి చెప్పేసిరా అంటాడు. అనగానే అప్పుడు ఈయన బయలుదేరి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పుకొని చెప్తాడు ఇలా జరిగింది అని. ఒక్కసారిగా కూలపడిపోతాడు పరీక్షిత్ మహారాజు. ఇంకా యవ్వనం ఎంతో అనుభవించాలి, ఇంకా జీవితం ఎంతో ఉంది, ఇంకా భోగభాగ్యాలు అనుభవించాలి. చూడండి ఒకసారి, ధృతరాష్ట్రుడు 180 ఏళ్ళు బతికాడు. పాప వీళ్ళకి 60 ఏళ్ళకే ఎటువంటి పరిస్థితి వచ్చిందో. ఆ రోజుల్లో 200 ఏళ్ళు బతికేవాళ్ళు. సో ఇప్పుడే నేను పడిపోయాడు, ఇలాగా పడిపోయి అయ్యో ఎంత పని అయిపోయిందని చెప్పి ఏం చేయడు, ఇంకా ఆయనను పంపించేస్తాడు శృంగిని. జరిగింది, నాతో తప్పు జరిగింది, ఆ సమయంలో ఏమైందో తెలియదు, నా నెత్తి మీద శని కూర్చుంది అని. కరెక్ట్, అదే జరిగింది. ఏం చేయాలో తెలియదు, బాధపడతాడు. అందరినీ పిలిపిస్తాడు. ఇంకొక సమయం కూడా, ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా. వారందరూ అంటారు, జనమేజయుడికి ముందు నువ్వు పట్టాభిషేకం చేయి అంటే పట్టాభిషేకం చేసేస్తారు. ముందు తన కుమారుడైనటువంటి జనమేజయుడికి చేసిన తర్వాత ఒకడైన పరీక్షిత్తు, ఆయన పేరు విష్ణురాతుడు, పరీక్షిత్తు అసలు పేరు. ఆయన ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎలాగా వారం రోజుల లోపల నేను భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవాలి, వారం రోజుల లోపల నేను మోక్షాన్ని సాధించాలి. ఇన్ని రోజుల పాటు ఏమీ చేయలేదు, రాజ్య పరిపాలనలో బాధ్యతలలో ఉన్నాను, కానీ మరణం ఏ క్షణంలో అయినా రావచ్చు అనేటటువంటి సత్యం ఇక్కడ మనం మహాభారతంలో తెలుసుకోవచ్చు. ఇది కథగా తీసుకోవద్దు, ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో కూడా ఇది నిజమా కాదా, ఇది సంభవిస్తుందా కాదా. మహాభారతంలో ప్రతి కథ కూడా గుండెల్ని కదిలించేటంత ఆనందకరమైనటువంటి కథ, కళ్ళలోంచి నీళ్లు తెప్పించేటటువంటి కథలు. ఒకసారిగా బాధపడతాడు, మరణం ఇంత తొందరగా సంభవిస్తుందా నాకు, ఇన్ని రోజుల పాటు నేను చేద్దామనుకున్న ఏ విషయమూ చేయలేకపోయానే నా జీవితంలో, ఏం చేయాలి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యాగం చేద్దాం, ఆ యాగం చేద్దాం, ఏవో 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 చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ కాదు.
అప్పుడు అదే సమయానికి అక్కడికి వేదవ్యాసుడు కుమారుడైనటువంటి శుకబ్రహ్మ. ఈ శుకబ్రహ్మ పుట్టుకతోటే జ్ఞాని, మహానుభావుడైనటువంటి వాడు శుకబ్రహ్మ. శుకబ్రహ్మ రాగానే తండ్రి కూడా లేచి నిలబడతాడు. ఎందుకంటే శుకబ్రహ్మకు ఈ సంసారం పైన ఎటువంటి వ్యామోహము లేదు. ఆయన పుట్టుకతోటే, ఇది మనం అమర్నాథ్ కథ తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నాం, ఆయనకి పుట్టుకతోటే జ్ఞానం ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడా మాయ, ఇదంతా కూడా మిథ్య, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. కాబట్టి ప్రపంచమంతా కూడా మిథ్య, అబద్ధం, కేవలం పరబ్రహ్మ మాత్రమే శాశ్వతము. అందుకే వేదవ్యాసుడు ఇన్ని పురాణాలు రాసి, ఇంత మహాభారతము రాసి, ఇంత వేదములను అందరికీ అందించినప్పటికీ కూడా ఆయన లోపల ఇంకా పరిణతి రాలేదు. వేదవ్యాసుడు ఒక తటాకం దగ్గర నుంచి వెళ్తుంటే, ఒక చెరువు మీద నుంచి వెళ్తుంటే, అక్కడ ఉన్నటువంటి ఆయన ముందేమో ఆయన కుమారుడైనటువంటి శుకబ్రహ్మ నడుచుకుంటూ వెళ్తుంటే, కుమారా 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 అని చెప్పేసి ఏడుస్తూ పిలుస్తూ ఉంటాడు. కుమారుడేమో పట్టించుకోడు. ఎందుకంటే ఆయన తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినటువంటి బంధాలు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు శుకబ్రహ్మ. ఆయన వెనకాల కుమారా కుమారా అని రోదిస్తూ వెళ్తూ ఉంటాడు వేదవ్యాసుడు. అక్కడ ఉన్నటువంటి చెట్లు, చేమలు, పక్షులు ఈ బాధ తట్టుకోలేకపోతాయి. కుమారా కుమారా అంటే తండ్రి తండ్రి అని అవ్వంటూ ఉంటాయి. కానీ ఈ శుకబ్రహ్మ మాత్రం ఏది పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. కొంతమంది అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. వారందరూ శుకబ్రహ్మ వస్తే వారి లోపల ఎటువంటి మార్పు ఉండదు, వాళ్ళు మామూలుగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే వేదవ్యాసుడు తన కుమారుణ్ణి అనుసరించి వస్తూ ఉంటాడో అప్పుడు ఆయన వెంటనే వాళ్ళందరూ కూడా వారి వారి వస్త్రాలను తీసుకుని ఆచ్ఛాదన కప్పుకుంటారు అనమాట. అంటే ఏంటంటే ఇంకా ఈయన లోపల కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఇంకా ఈయన లోపల పూర్తి స్థాయి, వ్యాసుల లోపల పూర్తి స్థాయి మెచ్యూరిటీ రాలేదు అని చెప్పేసి తెలుసుకుని అప్పుడు వాళ్ళు ఏంటంటే ఎంత రాసినప్పటికీ, ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా ఆయనకు ఈ సమాజానికి సంబంధించినటువంటి లక్షణాలు కొన్ని ఆయన లోపల ఉండిపోయాయి. అటువంటి శుకబ్రహ్మ ఈయన దగ్గరికి వస్తాడు, పరీక్షిత్ దగ్గరికి వస్తాడు. ఇది శుకస్థల్ అనేటటువంటి ప్రాంతము. ఇది మనకు హరిద్వార్ నుంచి ఒక 2 గంటల డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తే అప్పుడు అక్కడ కూర్చోగానే అందరూ వస్తారు, తండ్రి కూడా కూర్చుంటాడు. అప్పుడు చెప్తాడు ఆయన, ఏం పర్వాలేదయ్యా, వారం రోజుల లోపల నీకు భగవంతుడి యొక్క సృష్టి ఎలా జరిగింది అనేటటువంటి పురాణం చెప్తానని భాగవత పురాణం చెప్తారనమాట. చెబితే ఇప్పుడు నువ్వు తక్షకుడి కాటు నుంచి తప్పించుకునే అవకాశం లేదు, కానీ ఈ వారం రోజుల్లో నువ్వు పుణ్యాన్ని సంపాదించుకోవాలి, మోక్షాన్ని సంపాదించుకోవాలి, మళ్ళీ జన్మ రానటువంటి స్థితికి వెళ్ళాలి. జరుగుతుందా వారం రోజుల్లో అంటే ఎందుకు జరగదు? ఖట్వాంగుడు అని ఒక రాజున్నాడు, ఆయన కేవలం 2 ఘడియల్లో తెచ్చుకున్నాడు. నువ్వు వారం రోజులు టైం ఉంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నీకు చాలామందికి ఎప్పుడు మరణిస్తారో కూడా తెలియదు, ఇమీడియట్గా మరణించే అవకాశం ఉంది. కానీ నీ విషయంలో నీకు అట్లీస్ట్ ఒక సర్టెనిటీ ఉంది, వారం రోజులు అని టైం ఉంది. కాబట్టి నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా పరీక్షిత్ మహారాజా, నువ్వేం బాధపడకు. నేను మామూలుగా ఏ ప్రదేశంలో కూడా ఒక క్షణాన్ని మించి ఉండను, కానీ భగవంతుడు కథ చెప్పడానికి, శ్రీకృష్ణ భగవానుడి కథ చెప్పడానికి, పరబ్రహ్మ యొక్క అవతారాలను చెప్పడానికి నా మనస్సు గువ్విల్లూరుతూ ఉంటుంది. నా లోపల ఆనందమైనటువంటి భావనలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మహానుభావ, నేను అవి చెబుతూ ఉంటాను, నువ్వు విను శ్రద్ధగా. ఈ వారం రోజుల పాటు నేను ఎంత జ్ఞానయోగిని అయినప్పటికీ కూడా భక్తి యోగానికి సంబంధించినటువంటి భాగవతాన్ని నేను నీకు చెప్తాను. ఎందుకంటే భాగవతంలో భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఆయన పూర్తి స్థాయి భాగవతాన్ని వారం రోజుల్లో పూర్తి చేస్తారు. ఆ భాగవతం పూర్తి అయ్యే లోపలే పూర్తి అయిపోతుంది. అప్పటికే ఈయనకి వైరాగ్యం వచ్చేస్తుంది, పూర్తి స్థాయి జ్ఞానం వచ్చేస్తుంది పరీక్షిత్ మహారాజ్కి. వచ్చేసి ఆయన తక్షకుడి కాటు కంటే ముందే కూడా మోక్షాన్ని సంపాదించే స్టేజ్కి వెళ్ళిపోతాడు. తక్షకుడు కాటేయడం జరుగుతుంది. జనమేజయుడు ఆలోచిస్తాడు, మా తండ్రిని చంపినటువంటి ఈ నాగ జాతి ఏదైతే ఉందో దాన్నంతా కూడా నేను అంతం చేస్తాను అని చెప్పేసి ఆయన ఒక యజ్ఞం చేయడానికి నిశ్చయించుకుంటాడు. అయితే మరి ఆయన ఒక్కడికే పగ ఉందా నాగజాతి మీద? ఇంకా ఎవరికైనా ఉందా? అసలు ఏం జరిగింది? ఈ సర్పయాగంలో ఏం జరిగింది? ఈ సర్పయాగానికి కారణం కేవలం జనమేజయుడిలో ఉన్నటువంటి రివెంజేనా, లేకపోతే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? ఇవి చెప్పడంతో మనకు ఆది పర్వము ప్రారంభమవుతుంది. ఆది పర్వంలో మనం ఫస్ట్ 10 శ్లోకాలని తెలుసుకున్నాము. తర్వాత ఇక మనము మిగతావన్నీ కూడా తెలుసుకుందాం. అంటే ఈ జనమేజయుడు యాగం చేస్తున్నప్పుడు ఏం జరిగింది, ఆయనని ఇంకా కాస్త ఎక్కించినటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో పాములను ఎలాగైనా చంపుదామని వాళ్ళెవరు, అసలు పాముల కథ ఏమిటి, గరుత్మంతుడి కథ ఏమిటి,
అవన్నిటితోటి మనకు ఆది పర్వము ప్రారంభమవుతుంది. అవన్నీ కూడా వచ్చేవారం తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ సార్. ఇంకొక కథ చెప్పడం మర్చిపోయినారు సార్. ఇక్కడ లాస్ట్ టైము అది పాము వచ్చి కరచడానికని రాబోతూ ఉంటే ప్రజలందరూ ఇంత గొప్పవాడు, అటువంటి రాజును మనం కాపాడుకోకపోతే ఎట్లా అని చెప్పేసి అందరినీ పిలిపిస్తారు. అప్పుడు ఆయన పేరేం సార్? ఆయన బ్రాహ్మణుడు రాబోతుంటే మళ్ళీ ఈ పామే అది చెప్పండి సార్. అది మనకు భాగవతంలో కథ కాబట్టి అది మనకు మహాభారతంలో లేదు. మనకేంటంటే ఇంతవరకు ఏదైతే మన కథ ఉందో అది తెలుసుకున్నాము, సరిపోతుంది. తప్పకుండా భాగవతం మనకు మళ్ళీ ఇప్పుడు నారాయణీయము చెప్పుకుంటాం మంగళవారం నాడు. ఆ రోజు నాడు ఇంకా కాస్త వివరంగా అది తెలుసుకుందాం. ఇప్పుడు మనకేంటంటే ఈ కథలో జనమేజయుడికి సంబంధించినదే ప్రారంభం. కథ ఏంటంటే జనమేజయుడితో ప్రారంభమవుతుంది. జనమేజయుడికి వైశంపాయనుడు చెప్పడం అన్నమాట. ఈ యాగం జరుగుతున్నటువంటి సత్రయాగం సమయం లోపల ఏం జరుగుతుంది, అసలు ఆయన ఏం చెప్పబోతున్నారు ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుంటాం అనమాట. ఆయన అప్పుడు చెప్తుంటాడు అసలు భారతం ఎలా ప్రారంభమైంది, ఏం జరిగింది. అయితే తెలిసే ముందు మరి ఇక్కడ ఉన్న శిష్యులందరూ కూడా ఊరుకోడు కదా, నాగజాతి ఎక్కడి నుంచి వచ్చింది, వినత కద్రువ కథలేంటి. సో కొద్దిగా రెండిటి ఫ్లో డిఫరెంట్, ఓకేనా. భాగవతంది ఫ్లో డిఫరెంట్. భాగవతం ఏమో సృష్టి రహస్యాల నుంచి ప్రారంభమవుతూ భగవంతుడు ఎలా సృష్టి చేశాడు, ఏమిటి, నారదుడి యొక్క వృత్తాంతము, వీటన్నిటితో ప్రారంభమవుతుంది. ఇందులో ఏంటంటే జనమేజయుడు చేసేటటువంటి యాగంతో ప్రారంభమవుతుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. భారతంలోనే భాగవతం కూడా వస్తుంది సార్. భారతం యొక్క కంటిన్యూయేషన్ భాగవతం. భారతం యొక్క కంటిన్యూయేషన్ భాగవతం అన్నమాట. అంటే ఏమైంది, ఈ భాగవతం అనేది ఏంటంటే ప్రత్యేక పురాణము అంటే అది ఏంటి, పురాణం అంటే మీనింగ్ ఏంటి, పురాతనమైనప్పటికీ నూతనమైనటువంటి విలువలను ఇచ్చేదాన్ని పురాణము అంటారు. అంటే ఓల్డ్ అయినప్పటికీ కూడా అది ఈ రోజుకు కూడా మనము దాన్ని అన్వయించుకోగలము, అది పురాణము. ఆ పురాణాలన్నీ రాసేశాడు ఆయన వేదవ్యాసుడు. దానికి వీటికి ఏం సంబంధం లేదు, మహాభారతానికి ఏం సంబంధం లేదు. ఆ పురాణాలు రాసినప్పుడు ఆయనకి ఏమనిపించింది, ఏదో వ్యాకులత, తెలియని వ్యాకులత. సరస్వతి నది దగ్గర కూర్చొని బాధపడుతుంటే అప్పుడు ఆయనకి ఏమనిపిస్తుందంటే ఏదో మిస్ అయింది పురాణాలు అన్నింటి లోపల. అప్పటికి దేవి భాగవతం రాసేశారు. అప్పుడు ఆయన బాధపడి నేను రాయాల్సింది ఇంకోటి ఏదో ఉంది అని చెప్పి తెలిసింది ఆయనకి. అదే నారదుడు వచ్చి చెప్తాడనమాట, బాబు అని చెప్పి తన కథ చెప్పుకుని, ఆ కథ లోపల ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు భక్తికి సంబంధించింది, అంటే భగవంతుడిని ఎలా ప్రేమించాలి అనేటటువంటి తత్వాన్ని చెప్పాలి అంటాడు. అప్పుడు ఆయన దానికి సంబంధించినటువంటి తత్వాన్ని రాస్తాడు. అది భాగవత పురాణము అంటాము. దాన్ని శ్రీకృష్ణుడి యొక్క భాగవతము, దాన్ని శ్రీమద్ భాగవతము అంటారు. అది 12 స్కందాలు, దేవి 12 స్కందాలు. ఇవి రెండు కలిపితే దేవి భాగవతము, కృష్ణుడి భాగవతము, శ్రీమద్ భాగవతం అంటాం. ఇవి రెండు కలిపితే 24 స్కందాలు. ఒకటి పొద్దున పూట, ఒకటి రాత్రి పూట. ఇది 12 గంటలు, అది 12 గంటలు. అది సో భాగవతం డిఫరెంట్. ఇక్కడ కథ ఏంటంటే అందులో ఉన్న కొంత కథ కంటిన్యూ అవుతుంది. అంటే ఏంటంటే జనమేజయుడు యాగం చేయడం నుంచి ప్రారంభం అవుతుంది. అదేంటి, పరీక్షిత్తుడు శాపం నుంచి అది ప్రారంభం అవుతుంది. రెండు మూడు క్వశ్చన్స్ వచ్చాయి, ఒకరి తర్వాత ఒకళ్ళు అడుగుతారా? జై శ్రీకృష్ణ. గరుత్మంతుడు కథ అది ఇందులో వస్తుంది, మహాభారతంలో కూడా వస్తుంది. కుంభమేళాకి సంబంధం ఉంటుంది. అవును, కుంభమేళాకి సంబంధం ఉంటుంది. క్లుప్తంగా ఏంటంటే గరుత్మంతుడు అది తీసుకొచ్చేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అడుగుతారు, మాకు ఎలా దాస్యం విమోచన జరుగుతుంది అని అడుగుతారు అన్నమాట. ఆయన మా పాములందరికీ కూడా పాపం తనే గరుత్మంతుడే తీసుకెళ్ళి వాళ్ళని పిల్లలందరూ తిప్పడము, వారందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయడము, పిన్నికి సేవ చేయడము, తన తల్లి సేవ చేస్తుంది, తను సేవ చేస్తూ ఉంటాడు. తర్వాత వినత పుత్రుడు అయినటువంటి వైనతేయుడు అయినటువంటి గరుత్మంతుడు చేస్తూ ఉంటే అప్పుడు ఎలాగ మరి, అప్పుడు వెళ్ళి అడుగుతాడు, పిన్ని మమ్మల్ని ఎప్పుడు నువ్వు ఫ్రీడమ్ ఇస్తావు, ఎప్పుడు మమ్మల్ని రిలీజ్ చేస్తావు, ఈ దాస్య శృంఖలాల నుంచి మమ్మల్ని ఎప్పుడు విడుదల చేస్తావు అంటే అప్పుడు ఆమె అమృతం తీసుకురా అంటుంది. అప్పుడు అమృతాన్ని తీసుకుని వస్తాడు. అయితే అమృతాన్ని తీసుకురావడం అంటే ఇంద్రుడి యొక్క అయితే వాళ్ళు ఏమంటారు, సరే నువ్వు పెట్టు, అమృతాన్ని తీసుకెళ్లే బాధ్యత నీది, ఆమెకు అప్పచెప్పి నువ్వు విడిపించుకునేదాకా నీ బాధ్యత, ఆ తర్వాత ఏం జరిగినా మా బాధ్యత అంటారు అన్నమాట వాళ్ళు. సరే అంటారు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, అది దవదవా తీసుకొస్తూ ఉంటే అందులోంచి 4 చుక్కలు ఈ నాసిక్లో ఉన్నటువంటి క్షిప్రా నది లోపల, నాసిక్ ఉజ్జయిన్లో ఉన్న క్షిప్రా నది లోపల, నాసిక్లో ఉన్నటువంటి గోదావరి లోపల, హరిద్వార్లో ఉన్నటువంటి గంగా నది లోపల త్రివేణి సంగమం ఇప్పుడు ఏదైతే మహాకుంభమేళా ఉందో ఇక్కడ ఈ 4 చోట్ల పడింది. కాబట్టి ఇవన్నీ కూడా అమృత తుల్యమైనటువంటి రోజులు అని చెప్పేసి అంటారు.
ఎనీవే ఎస్ సంబంధం ఉన్నదే కరెక్ట్. ఇప్పుడు రెండవ ప్రశ్న ఎవరో ఇది కాక ఇంకోటి ఎవరో అడిగారు. ఇప్పుడు ఈ నాలుగు ఒక ప్రశ్న అంటే ఒక్క నిమిషం గురువు చాలా అద్భుతంగా చెప్పారు. ఇక్కడ నాకు చిన్న సందేహంగా, చెప్పండి. ఇప్పుడు వేదవ్యాసుడికి అంటే ఈ దేవి భాగవతం అంతా కూడా రాసిన కూడా ఆయనకి ఏమైనా మనో వికల్పం జరిగింది అంటే సాటిస్ఫాక్షన్ లేదు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు చెప్పారు కదా మీరు. అవును కరెక్ట్. అంటే ఇప్పుడు నేను చెప్పేది అంటే ఇప్పుడు అమ్మవారు కూడా మరి అమ్మవారిది కూడా ఆయన రాశారు కదా. అవును. మరి అమ్మవారు అయ్యవారు ఇద్దరులో భేదం లేదు, ఇద్దరు ఒకటే అన్నప్పుడు మరి వేదవ్యాసుడికి అమ్మవారిది రాసినా కూడా ఎందుకు ఆయన సాటిస్ఫాక్షన్ కలగలేదు? కేవలం కృష్ణుడిదే రావాలని ఎందుకు ఆర్డర్ చెప్పారు? ఇక్కడ కారణం ఏంటి? అది అమ్మవారు అయ్యవారు కాదు, అందరు దేవుళ్ళు ఒక్కరే, పరబ్రహ్మలే, అందరూ అన్ని పురాణాలలో ఒకటే దేవుడు, ఒక రూపం వేరంతే. అయితే ఇక్కడ ఏమైందంటే కేవలం భక్తి భావన రాయకపోవడమే తప్పు. ఆయన తప్పు కూడా కాదు, ఆ భక్తి రాయకపోవడమే మూల కారణం ఆయనకు వ్యాకులతకు. అంటే ప్రేమ, ఇప్పుడు అన్నిటికంటే కూడా ప్రపంచంలో ముఖ్యమైనటువంటిది ప్రేమ. ఆ ప్రేమ భావాన్ని ఆయన పెట్టాడు. అప్పుడు ఆ ప్రేమ భావం లేకపోవడంతో పురాణాలన్నీ చక్కటి కథల్లాగా ఉన్నాయి, కానీ అందులోపల ఏదైతే భగవంతుడి గురించి భక్తుడు పడేటటువంటి వేదన ఉంది ఏదైతే ఉందో అది లేదు. అప్పుడు రాయవయ్యా అంటాడు. కాబట్టి భాగవతం అనేది కృష్ణుడికి సంబంధించింది, అంటే కథ కృష్ణుడికి సంబంధించిందే, కానీ కృష్ణుడు పరబ్రహ్మ. దేవి భాగవతంలో దేవి పరబ్రహ్మ, శివపురాణంలో శివుడు పరబ్రహ్మ. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క పురాణం కథ, అంతేగాని దేవుడు వేరు వేరు కాదు. దేవుడు ఒకే దేవుడు. అంటే ఇప్పుడు అమ్మ అంటేనే ప్రేమమూర్తి కదా. కరెక్ట్. కానీ ఆయన ప్రేమతత్వాన్ని రాయలేదు. అంటే ఇప్పుడు మనకు అందించాల్సినటువంటి ప్రేమతత్వాన్ని కథ రూపంలో రాసినప్పుడు రచయితకు సాటిస్ఫాక్షన్ లేదు. ఆ కవికి లేదు. అంటే కొద్దిగా ఉంది, కానీ భక్తి అనేటటువంటిది మీకు ఒక్క నిమిషం ప్లీజ్. ఈ కర్మ జ్ఞానము వేదాలలో రెండే ఉన్నాయి, ఓకేనా? మనం వేద సంపద తెలుసుకున్నప్పుడు ఇంకా వివరంగా తెలుసుకుంటాం. వేదాలలో రెండే ఉన్నాయి, భక్తి లేదు, ఓకేనా? క్లియర్, అందరికీ క్లియర్ కదా? కర్మ తర్వాత జ్ఞానం. కర్మయోగం చేసిన ప్రతి ఒక్కరు జ్ఞానయోగంలోకి వెళ్ళాలి. అయితే దీన్ని సులభంగా చేయడం కోసం అని చెప్పేసి మనకు భక్తి యోగాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ భక్తి యోగం ద్వారా మాత్రమే అత్యంత సులభంగా కర్మయోగం చేస్తారు. కర్మయోగం అంటే ఉదాహరణ ఏమిటి? నిష్కామంగా చేయాలి, ఫలితాలను ఆశించకూడదు, లోక సంగ్రహం కోసం చేయాలి, బాధ్యతగా చేయాలి. ఇవన్నీ ఎందుకు చేస్తాం? నాకు ఏ ఫలితం లేకుండా నేను ఎందుకు చేస్తాను? చెయ్యను. కానీ అదే భగవంతుడి కోసము అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం చేయగలం. అవతల వాళ్ళకి సేవ చేస్తే మంచిది అని దవదవా సేవ చేస్తాం. మేము ఒక ఆయన మమ్మల్ని ఒక టూర్కు తీసుకెళ్ళాడు, ఒక ప్రవచనకర్త. అక్కడ జనాలందరూ కూడా మనుషులను ప్రేమించడం లేదు, గురువుగారు ఏది చెప్తే అది చేస్తున్నారు. ఆ చెప్పాడు ఈ మఠం ఏదైతే ఉందో కంచిపీఠము, దీన్ని మనం శుభ్రం చేసి సేవ చేయాలి అని. అప్పుడు చూడాలి జనాలు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారో, చీపురు కట్టలు, ఊడ్చే వాటిని ఏమంటారో తెలియదు నాకు, అవన్నీ తీసుకొచ్చారు. ఒకడు ఇటు ఊడుస్తున్నాడు, ఒకడు అటు ఊడుస్తున్నాడు. కొన్ని నా నెత్తిన పడ్డాయి, కొన్ని పక్క వాళ్ళ నెత్తిన పడ్డాయి. ఇష్టం వచ్చినట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకుంటున్నారు. ఇటు నుంచి చెత్త అటేస్తున్నారు, అటు నుంచి చెత్త ఇటేస్తున్నారు. అందరూ నడుము బిగించారు గట్టిగా. సో కాబట్టి ఏమవుతుందంటే ఇది ప్రేమ భావం కాదు, ఇది పుణ్యంతో వచ్చినటువంటిది. అంటే ఇందులో ఎవరో చెప్తారు నీకు ఇది చేస్తే పుణ్యం వస్తుందని, కానీ అది కాదు. ప్రేమ అనేటటువంటిది అన్కండిషనల్. భగవంతుడు మనకు ఈ ప్రపంచమంతా ఆయనదే, నేను ఆయనలో భాగాన్ని అనుకున్నప్పుడు ఇంకా కండిషన్స్ ఏమీ ఉండవు. తల్లి పిల్లల్ని ఎలా ప్రేమిస్తుంది అంతా ఎలా, మనుషులు కాదు పశువులు కూడా ఎలా ప్రేమిస్తాయి, అది ప్రేమ. ప్రేమని తల్లిదండ్రులు మన మీద చూపించేది, మనము తల్లిదండ్రుల మీద చూపించేది, ప్రేయసి ప్రియులు ఒకరి మీద చూపించుకునేది, స్నేహితుల మధ్య ఉండేటటువంటిది, ఇలాగ రకరకాల వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. స్నేహమని, ప్రణయమని, గౌరవమని, ఆప్యాయత అని. తర్వాత భగవంతుడు మనపైన చూపిస్తే కరుణ, మనము భగవంతుడి పైన ప్రేమ చూపిస్తే దాన్ని భక్తి అంటారు. ఈ భక్తుల కథలు మీకు భాగవతంలో ఉంటాయి. ఉదాహరణకు అజామీలుడి కథ కావచ్చు, గజేంద్ర మోక్షం కావచ్చు, ప్రహ్లాదుడి కథ కావచ్చు. ఇలాగ మీరు చూసుకున్నట్లయితే దక్షుడు రెండవ జన్మ ఎత్తినప్పుడు హంసగుహ్యం, తర్వాత వచ్చినటువంటి నారాయణ కవచం, భక్తుల యొక్క మనం 65-70 వారాల పాటు మనము భాగవతాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు నారాయణీయం ద్వారా మళ్ళీ భాగవతాన్ని మళ్ళీ నేర్చుకుంటున్నాం. ఈ మంగళవారం నాడు పొద్దున పూట ఉంటుంది, వీలైన వారందరూ కూడా మళ్ళీ నారాయణీయం క్లాస్లో జాయిన్ అవ్వండి. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే భాగవతంలో మాత్రమే భక్తి అనేటటువంటి యొక్క పాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఆ భక్తి పాళ్ళు రాయడం కోసం అని చెప్పేసి ఈయనకి తెలియదు ఇది రాయాలి అని చెప్పి. కానీ నారదుడు ఎప్పుడైతే వచ్చి చెప్తాడో, బాబు నువ్వు ప్రేమతత్వాన్ని రాసావా అంటే రాయలే, అయితే ఇప్పుడు రాయి. అది రాసిన తర్వాత నాకు వ్యాకులత తగ్గింది. అంతేగాని ఈ దేవుడు గురించి ఆ దేవుడు గురించి అని కాకుండా భక్తి అనేటటువంటిది ఒకటి ప్రత్యేకంగా దానికి ఎక్కువ మోతాదు ఇచ్చి రాసినటువంటి గ్రంథం భాగవతం. భక్తి, అందులోంచి జ్ఞానము, వైరాగ్యము వచ్చి తరింపజేసి ముక్తినిచ్చేటటువంటిది భాగవతము. భక్తి, జ్ఞానము, వైరాగ్యము తరింపజేయడము ముక్తి, భాగవతము.
జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కుంభమేళ 4 చోట్లలో అమృతం పడ్డ 4 చోట్లలో జరుగుతుందా సార్? అవునమ్మా, కరెక్ట్. ఇప్పుడు ప్రయాగ్రాజ్ లో పడిందన్నారు, అక్కడ అవుతుంది. కరెక్ట్. హరిద్వార్ అట్లాంటి చోట్లలో కూడా ఇట్లా హరిద్వార్ లో జరుగుతుంది. అయితే లక్కీగా ఏంటంటే అన్నిటికంటే కూడా మీకు ప్రయాగ్రాజ్ లోపల చాలా విశాలమైనటువంటి ప్రాంగణం. ఇట్స్ అ డిఫరెంట్ సిటీ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ హ్యూజ్ ప్లేసు చాలా. అంటే మీకు హరిద్వార్లో కూడా కొద్దిగా ఉంది, హడికి పోడి దగ్గర ఉంది ప్లేస్, కానీ బట్ ఏదైతే మీకు ప్రయాగరాజ్లో ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అదొక పెద్ద సిటీ లాగానే ఉంటుంది. అది మీకు ఇప్పుడు 30-40 కోట్ల మంది వచ్చినా 50 కోట్ల మంది వచ్చినా కూడా సరిపోయేంత 2 లక్షల టెంట్లు ఉన్నాయి తెలుసా అక్కడ. సో ఇట్స్ ఎ వండర్ఫుల్. షోర్ దగ్గర, రివర్ దగ్గర చెప్తున్నారా మీరు? దాని చుట్టూరా కూడా చాలా అద్భుతం. మీరు వీలైతే యూట్యూబ్లో కాదు, డైలీ అన్ని ఛానల్స్లో కూడా లైవ్ టెలికాస్ట్ ఉంది, చూడండి, సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఇది పుణ్యము అవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. బట్ ఏమిటంటే మన ధర్మం గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో ఉండే పాపులేషన్ కలుపుకుంటే ఒక్క సిటీలో ఇంతమంది ఈ 45 రోజుల్లో వస్తున్నారు అంటే ఇట్స్ ఎ వరల్డ్ రికార్డ్. 400 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది అని చెప్తారు. చాలా పెద్దది, చాలా పెద్దది. ప్లాన్ చేస్తున్నారా మీరు? నా ప్లాన్ ఉంది 23 నుంచి, చెప్తాను నేను, మళ్ళీ వెళ్లే ముందు చెప్తాను. ఉంటే కనుక మీతో వచ్చేద్దాం. అమ్మో అలా కాదులేండి, నాది ప్రత్యేకమైన ఇది ఉంది, కార్లో వెళ్తున్నాము. సో చెప్తాను ప్లాన్ చెప్తాను అందరికీ. కానీ మీ అందరూ ఎవరైనా వెళ్ళాలనుకుంటే నాకు ఆల్రెడీ కాల్ చేస్తున్నారు చాలామంది. ఎవరికైనా సలహా కావాలంటే తప్పకుండా నేను ఇస్తాను. మీకు ఎలా ఉండాలి, ఏమేమి చూడాలి, ఎలా అన్ని కూడా తప్పకుండా చెప్తాను. ఏముండదు మీకు. ఇది యాక్చువల్గా మనకు కుంభమేళకు సంబంధించిన ప్రశ్నలు ఇంకా అడగండి, ఇది లాస్ట్ ప్రశ్న. అకామిడేషన్ అవి ప్రాబ్లం ఉండవు. ఎందుకోసం అంటే మీరు మీకు యూట్యూబ్లో మీరు ఇంటర్నెట్లో చూసినప్పుడు మీకు ప్రైవేట్ టెంట్లు, ప్రైవేట్ ఇవి దొరుకుతాయి. అవి మీకు కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి. అందులో కూడా మీకు అనుకున్న అన్ని రోజులకి దొరుకుతాయి. 18,000 చూసాను నేను. టెంట్స్ అవి ఏవైతే ఉంటాయో అవి మీకు అక్కడికి వెళ్ళి తీసుకున్నట్లయితే గవర్నమెంట్ టెంట్స్ అవి చాలా చీప్గా ఉంటాయి. ఇప్పుడు మీకు ప్రైవేట్ టెంట్స్ అయితే మీకు 5,000, 10,000, 20,000, 30,000 దాకా ఉంటాయి. 25,000, 30,000 దాకా కూడా మీకు ఉంటాయి అన్నమాట. లగ్జరీ టెంట్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా మీరు అక్కడికి వెళ్ళి కొన్ని టెంట్ తీసుకున్నట్టయితే మీకు చాలా తక్కువగా ఉంటాయి. ఇది కాక మీకు ప్రతి చోట ఎవ్రీ 2 అఖాడాలకు ఒక పెద్ద ఫ్రీ టెంట్స్ కూడా ఉంటాయి. చూడండి వీలున్నవారు, శక్తి ఉన్నవాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇవాళ మహాభారతం. ఒకసారి మళ్ళీ ఇతిహాసం అంటే ఏంటో, పురాణం అంటే ఒకసారి అది చెప్పరా? పురాణము అంటే పురాతనమైనప్పటికీ కూడా నవీనంగా మనకు తత్వాన్ని తెలియజేసేది పురాణం. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది అంటే ఇది కావ్యానికి సంబంధించినది. కావ్యం అనేటటువంటిది మనకు చాలా మృదువుగా కథలు. ఇప్పుడు మీకు ఒక్క భాగవతం తీసేస్తే మిగతా పురాణాలన్నీ కూడా కొద్దిగా డ్రైగానే నడుస్తాయి. భాగవతం ఓకే, అది భాగవతాన్ని పురాణం అనొచ్చు, వీలైతే కావ్యం అని కూడా అనొచ్చు. భాగవతం చాలా బాగుంటుంది. నేను అది చెప్పడం జరిగింది కాబట్టి చాలా సంతోషం అనిపించింది. అయితే ఇతిహాసం ఏంటంటే రామాయణం, మహాభారతం ఇవి జరిగాయి, మనకు కొన్ని ప్రూఫ్లు ఉన్నాయి, మనకు వాటిని మనము చాలా సులభంగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీకు మహాభారతంలో ఉన్నటువంటి ఛందస్సు కానీ, మహాభారతంలో ఉన్నటువంటి శ్లోకాలు కానీ అత్యంత సులభ సంస్కృతంలో ఉంటాయి. సో మనకు అలా చాలా సులభంగా ఉంటూ ఎక్కువ కష్టం లేకుండా తత్వాన్ని అత్యంత సులువుగా కథల రూపంలో మనకు అందించేది ఇతిహాసం. పురాణాలలో కూడా ఏమవుతుందంటే కొంత కల్పితాలు ఉంటాయి, కొన్ని ఎగ్జాజరేషన్స్ ఉంటాయి. అంటే భగవంతుడు మహత్తులు అవి కొన్ని ఎక్కువ చూపిస్తారు. ఇవన్నీ మనకు పురాణాలలో ఎక్కువ ఉంటాయి. కానీ ఇందులోపల ఏంటంటే మామూలు మనలాంటి వ్యక్తుల యొక్క చరిత్ర కనిపిస్తూ ఉంటుంది. అందులోపల మీకు ఇప్పుడు మీరు చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణుడు ఉన్నాడు, అసలు యుద్ధం చేయకుండా అంటే అయిపోయేది, మొత్తం యుద్ధం అయిపోయేది కదా. కానీ అలా కాదు, అలా కాకుండా మొత్తం యుద్ధం జరిగింది 18 రోజుల పాటు. అందరూ అంటే మనము ఈరోజు మనకు అన్వయించుకోగలిగేటట్టుగా ఉండేవి ఇతిహాసాలు. మీరు రామాయణం కూడా చూడండి, ఇది కూడా చూడండి, మీకు మహత్తులు వాటికంటే కూడా ఎక్కువగా ఒక జర్నీ కనిపిస్తూ ఉంటుంది, ఒక ఆయనం కనిపిస్తూ ఉంటుంది. అందుకే రామ ఆయనం లేదా రమా ఆయనం. రమా అంటే సీతాదేవి, సీతాచరితం అని కూడా అంటారు దాన్నే రావణుడి వధ, పౌలస్త్య వధ అని కూడా అంటారు రామాయణం. ఆ విధంగా అది కావ్యంగాను ఇతిహాసంగాను అయింది. అదేవిధంగా మహాభారతం కూడా ఇతిహాసంగాను, ఎందుకంటే ఇది కాంతా సంహిత. మనం 3 సంహితలను తెలుసుకున్నాం. ప్రభు సంహిత అంటే వేదములు, మిత్ర సంహిత అంటే పురాణములు, కాంతా సంహిత అంటే ఎక్కువ వర్ణన, ఎక్కువ వివరణ, ఎక్కువ అలంకారయుతంగా
కాంతా సంహిత. మిత్ర సంహిత అంటే ఫ్రెండ్స్కు చెప్పుకునేది పురాణాలు. కానీ మనకు ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా సులభంగా ఉంటూ ఎక్కువ వర్ణనతో ఒక చక్కటి ప్రయాణాన్ని మనకు సూచించేవి. అవి రామాయణ మహాభారతం. జై శ్రీకృష్ణ. సార్ ఒక్కసారి మీరు చెప్పినప్పుడు ఇంతకు ముందు ఇదే సార్, వేదం వచ్చేసి మనకు 2 విషయాలనే కాన్సన్ట్రేట్ చేసింది. ఒకటి కర్మ గురించి కాన్సన్ట్రేట్ చేసింది, నెక్స్ట్ వచ్చేసి మన జ్ఞానం గురించి కాన్సన్ట్రేట్ చేసింది. అదే ఏం చేసినాము, ఆ శిష్యులంతా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ అందరికీ ప్రచారం చేయడానికి అనిపోతే మనుషులకు అది ఎక్కలేదు కాబట్టి వాళ్ళు ఇది కాదు అనుకొని మరి పురాణాలు అవి రచించినారు. అవి చేసిన తర్వాత వాళ్లకు ఆ దాంట్లో ఎక్కడ కూడా అది పెద్దగా రుచించలేదు. ఎన్నో రాసినారు, దేవి పురాణము ఇవంతా రాసినారు. అప్పుడు వాళ్ళలో మా దేవుడు ఇట్లా గొప్ప అనేసి కోట్లాటలు అవంతా వచ్చినాయి. అప్పుడు ఈ వేదవ్యాసుడు ఇన్ని రాసి ఇంత చేసినా కూడా ఎందుకు మనుషులలో అర్థం కాకుండా ఇంకా ఇది ఏదో బాధపడుతున్నా, అది ఏదో నేను ఇంకా ఏదో అందించాలి, ఆ అందించేది నేను ఇంకా అందించలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఆయన కూర్చుంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నారదుడు కనిపించి నువ్వు ఎంతసేపు కర్మను తర్వాత జ్ఞానంను మాత్రమే బోధించేటట్టుగా రాసినావు కదా, ఇప్పుడు నువ్వు రాయాల్సిండేది భక్తి అనే దాని గురించి అయితే నువ్వు మెన్షన్ చేయలేదు కాబట్టి భక్తి అనే దాని గురించి చెప్తూ నువ్వు ఇంకొకటి రాస్తే బాగుంటుంది అన్నట్టుగా వేదవ్యాసునికి చెప్తే అప్పుడు వేదవ్యాసుడు ఈ భాగవతంను రచించినారు అని మీరు చెప్పిండ్రి సార్. అది గుర్తొచ్చింది సార్. వెరీ గుడ్, బాగా జ్ఞాపకం ఉంది చక్కగా మీకు. వెరీ గుడ్. సరే, అయితే ఎవరికైనా ఒక చిన్న క్వశ్చన్, 4 పాదాలని చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఎవరైనా చెప్పండి. మీరు నన్ను ప్రశ్నలు అడగడం కదా, నేను మిమ్మల్ని అడుగుతా. 4 పాదాలు ఏంటో చెప్పండి ఒకసారి ఎవరైనా. ఆవు 4 పాదాల పైన ఉందని చెప్పాను కదా. 4 పాదాలు, ధర్మము 4 పాదాల మీద ఉంది. ఆ 4 పాదాలు ఏంటి? భూదేవి ధర్మదేవత, ఆవు ఎద్దులు కదా. అందులోపల వచ్చేసి వాడు కొడుతున్నాడు ఆ 4 పాదాలని, ధర్మదేవత యొక్క పాదాలని దారుణంగా కొడుతున్నాడు వాడు. ఒకటే పాదం మిగిలింది, ఆ పాదాన్ని కూడా కొడుతున్నాడు అన్నమాట. కొడుతుంటే ఈయన తట్టుకోలేకపోతాడు, అది ఏమిటిది ఇంత ఘోరం అని చెప్పి. ఆ 4 పాదాలు ఏంటి అంటే, ఇప్పుడు అదేమో కథ కాదు, తత్వం. ఆ 4 పాదాలు ఏంటి? ఏంటవి? ధర్మానికి మూలం ఏంటి? ధర్మము 4 ఇవన్నమాట. తపస్సు, పవిత్రత, దయ, ట్రూత్, సత్యం. చెప్పండి ఎవరైనా. తపస్సు, పవిత్రత, దయవ, సత్యము. చెప్పండి ఎవరైనా ఒకరు. వెరీ గుడ్. తర్వాత ఆయన ఏం చేశాడు మరి? ఆయన కలి పురుషుడు అడిగినటువంటి ప్రదేశాలకి కొన్ని ఇచ్చాడు కదా, అవేమిటో చెప్పండి. జూదము, బంగారము, సో మాంసము, మద్యము, అదే మాంసము, మద్యము, మగువ. చూడండి, మాంసము, మద్యము, మగువ, జూదము. మాంసము అంటే ఏంటి? హింస. మద్యం అంటే సరే తెలిసిందే. మగువ అంటే ఇక్కడ వ్యభిచారం అని. మగువ అంటే ఆడ అని కాదు, వ్యభిచారం అని. ఓకే. తర్వాత జూదం. ఈ 4 మాత్రమే ఇస్తాడు. ఇక్కడ ఒక పాయింట్ మీరు ఏం చెప్పింటారంటే, లాస్ట్ టైం చెప్పినప్పుడు ఇప్పుడు మళ్ళీ బంగారం అనేది ఎందుకు కోరుకున్నాడు శని అంటే, రాజ్యంలో కానీ ఎక్కడ కానీ అసలు మీరు చెప్పిన ఈ 4 పాయింట్లు లేనే లేవు. మగువ గాని మద్యం గాని అంత లేనే లేవు. ఈ 4తో నేను సాటిస్ఫై కాలేను, నాకు ఇంకొకటి ఇవ్వండి, బంగారం కూడా ఇవ్వండి అని అడిగి అప్పుడు ఇప్పించుకున్నాడు అని మీరు చెప్పినారు సార్. అవును, కరెక్ట్. సో ఇప్పుడు 5వది ఈ 4 అయిన తర్వాత చెప్పాడు, నా వల్ల కాదు, నువ్వు ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వు, మరీ నాకు డోర్స్ క్లోజ్ చేసావనంటే ఇవి. సో ఇది కాస్త గుర్తుంచుకుంటే మీకు మంచిది. సో దిస్ ఈస్ వండర్ఫుల్. ఇంకేమైనా కూడా 4 పాదాల్లో ఇప్పుడు ఉన్నదే పాదం ఏడు దయా. చెప్పండి, మీరే చెప్పండి ఏముంది. ఇప్పుడు దయా ఉంది ఏమో, నాకు దయ కూడా ఉన్నట్టుగా లేదు. దయ లేదు, సౌష్మ దయ, పవిత్రత లేదు.
సత్యం ఎప్పటికీ మారదు కాబట్టి సత్యం ఉంటుంది. ధర్మం ఒకటే ధర్మం మళ్ళీ ఒక్కసారి తప్పర్థం చేసుకోండి. ధర్మము 4 పాదాలు, అందులోపల దయ, పవిత్రత, తపస్సు ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఉన్నాయి. అయితే ఇప్పుడు అవి 3 తగ్గిపోయాయి. సత్యం మాత్రం ఎప్పటికీ మారదు. సత్యము అన్ని తరాలలోనూ అన్ని యుగాలలోనూ సత్యం ఒక్కటే. సత్యం ఎప్పుడు, సత్యం అంటే ఏంటి? మారనిది అనేది సత్యం. ఆ సత్యాన్ని మనం పాటిస్తున్నామా లేదా వేరు, కానీ సత్యం మాత్రం అప్పటికి ఇప్పటికీ ఒకటే. ఏమిటా సత్యము? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, పరమాత్మ. వండర్ఫుల్. ఇంకేమన్నా ప్రశ్నలు అడగండి, మనము క్లోజ్ చేసుకుందాం. 5-6 మినిట్స్ టైం ఉంది అంతే. వండర్ఫుల్. ఇంకొకసారి ఆ 4 పదాలు ఒక్కసారి చెప్పండి కొద్దిగా. ఎవరన్నా చెప్పండి ఆ 4 పదాలు. తపస్సు, పవిత్రత, సత్యం, దయ. తక్షకుడు పాండవుల్ని లక్క ఇంటిలో ఎప్పుడో నాకు సరిగా గుర్తులేదు. అప్పుడు ఖాండవ దహనం, ఖాండవ దహనంలో వస్తుంది, మనం తెలుసుకుందాం. ఖాండవ దహనం సమయం లోపల వస్తుంది మళ్ళీ అది అప్పుడు నీకు అవకాశం వస్తుందని చెప్తారు కదా. అప్పుడు నీకు పాండవ వంశంలో ఆ ఖాండవ దహనంలో దహించుకుపోయే అవకాశం. తక్షకుడు పిల్లలందరూ కూడా చనిపోతారు, తక్షకుడు మాత్రం తప్పించుకుంటాడు ఖాండవ దహనం సమయంలో. తెలుసుకుందాం అది మనం. ఓకేనా? తెలుసుకుందాం. అది మనకు మహాభారతంలోనే వస్తుంది తర్వాత. సేమ్ అదే తక్షకుడు ఇప్పుడు మళ్ళీ పరీక్షిత్తును కాటేశాడు అన్నమాట. అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ ఖాండవ దహనం, లాస్ట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది పరీక్షిత్తుది. ఇప్పుడు మనం ఏంటంటే లాస్ట్ నుంచి నేర్చుకుంటున్నాం. భాగవతం కూడా లాస్ట్ నుంచే నేర్చుకున్నాం. తర్వాత ఇది అంటే ఫ్లాష్ బ్యాక్ అనమాట. అసలు ఏం జరిగింది అంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. భాగవతంలో ఏంటి, పరీక్షిత్ మహారాజు మొత్తం ఫ్లాష్ బ్యాక్ తీసుకుని భాగవతం మొత్తం నేర్చుకుంటాడు. అదేవిధంగా ఇందులోపల ఏమైంది, మహాభారతంలో జనమేజయుడు వైశంపాయనుడు చెప్పడం ద్వారా మొత్తం మళ్ళీ అంటే జనమేజయుడు సర్పయాగం చేయబోతున్నాడు, మళ్ళీ మొత్తం వెనక్కి ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. గురువారు ఇక్కడ ఇంకోటి చిన్న ప్రశ్న. ఇప్పుడు పరీక్షిత్కి సరే శాపం వచ్చింది, కానీ అంటే ఇప్పుడు పరీక్షిత్ అంటే తాతలు ముత్తాతలు అందరూ భక్తి పరులు, కృష్ణుడు భక్తులు అంటే పాండవులందరూ. అలాగే పరీక్షిత్ కూడా గర్భంలో, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కృష్ణుడు చూసి పరీక్షిత్తుగా చూసాడు కనుకనే పరీక్షిత్ వచ్చిందని చెప్పారు. అంటే మరి అతనికి చిన్నప్పటి నుంచి భక్తి అలవాటైంది గర్భంలో ఉన్నప్పుడే. పైగా తన పూర్వీకులు కూడా భక్తి తత్పరులై ఉన్నారు, అయినా శాపగ్రస్తుడు అయ్యాడు. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే, అంటే జీవికి ఎంత చుట్టుపక్కల మనకి ఎటువంటి కర్మని దాటలేము, ప్రారంభంని ఎప్పుడు దాటలేము అన్నటువంటి విషయాన్ని మనకు మహాభారతం తెలియజేస్తుంది. మహాభారతం ఏం తెలియజేస్తుందంటే, ఎటువంటి వారైనా సరే ప్రపంచంలో ఎటువంటి వారైనా సరే వారు ఇది దాటలేరు, ప్రారంధాన్ని దాటలేరు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ కూడా ప్రూవ్ చేస్తారు. ఏమనంటే, ఎవరైనా సరే కష్టాన్ని అనుభవించవలసిందే. నేను దేవుడని, నాకు అనుభవించవలసినవి ఏమీ లేవు, కానీ తను గనక కర్మలు చేయకపోయినా, తను గనక కర్మలు తెలిసినట్టుగా అనుభవించకపోయినా అప్పుడు ఏమవుతుంది, జనాలంతా కూడా వారి వారి కర్మలని చేయడానికి అవకాశం లేదు. కాబట్టి కర్మ తప్పనిసరిగా చేయాలి. ఫలితాలు ప్రారంధం అనేటటువంటిది ఏంటి, వదిలేసినటువంటి బాణం. అంటే ఇప్పుడు బుల్లెట్ వదిలేరు, బుల్లెట్ వదిలినప్పుడు ఏమవుతుంది, ఆ బుల్లెట్ మధ్యలో ఎవరో ఆపలేరు, రజనీకాంత్ తప్ప మనం ఆపలేము. కానీ ఇక్కడ ఉన్నటువంటి యారోస్ ఏవైతే ఉన్నాయో నాకు ఇందులోపల నుంచి నేను తీసేది ఆగిపోతాయి. ఇవన్నీ కాల్ చేసేయచ్చు, నేను నా వెనకాల ఉన్నవన్నీ కాల్ చేసేయచ్చు వాడకుండా. కానీ వదిలేసిన బాణాన్ని అనుభవించవలసిందే. ప్రారంధం సంచితంని కాల్ చేసేయచ్చు, ఆగామి కాల్ చేసేయచ్చు, కానీ వదిలినటువంటి బాణం ఏదైతే ఉందో అది ప్రారంధము. ప్రారంధము అనుభవించడానికే మనం జన్మలెత్తుతాము. కారణం లేకుండా మనకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, కారణం లేకుండా మనకు కష్టాలు రావడానికి కారణం ఏంటంటే, కొంతమంది ఏమీ చేయకపోయినా సుఖంగా ఉంటారు, కొంతమంది అన్నీ చేసినా కూడా కష్టాల్లో ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం, భగవంతుడిని ద్వేషిస్తాం. కానీ మన కర్మకు మనమే బాధ్యులము. మనం చేసే ప్రతి చిన్న తప్పు అది మనకు ఘోరాతి ఘోరంగా అనుభవించాల్సి వస్తుంది. నేను ఎన్నోసార్లు ప్రవచనాల్లో చెప్పాను, నవ్వుతూ చేస్తున్న ప్రతి పాపము ఘోరంగా ఏడుస్తూ వడ్డీతో సహా అనుభవించవలసిందే. ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు మనము. నేను మంచివాడినేనండి, నేను చాలా మంచివాడిని, నేను మంచిదాన్నినండి, నేను మనసులో ఉన్న మాట చెప్పేస్తాను, నేను చాలా పవిత్రము, ఏదో తప్పదు కావు, ఇవన్నీ ఉట్టి మాటలు. ఓకే, సమర్థించుకోవడానికి హత్య చేసేవాడు కూడా తనను తాను సమర్థించుకుంటాడు. అదొకటే గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా సమర్థించుకోవడం అనేటటువంటిది అందరికీ సులభమే, కానీ మనము ప్రశ్నించుకోవాలి. ఏమిటంటే, నేను వెళ్తున్నటువంటి జీవన విధానం సరైనదా కాదా,
అనేటటువంటిది విధించుకుని నేను ఎవరికి ఫోన్లు చేయకూడదు, నేను చెప్పాను ఎవరికి ఫోన్లు చేయకూడదు, కాల్స్ తగ్గించాలి, సమాజంలో హంగు ఆర్భాటం తగ్గించాలి, ఇవన్నీ ఎంతమంది చేస్తున్నారు? సో ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మనది మనం అనుభవించుకోవాలి. నేను నిజంగా చేస్తున్నానా, చేసినప్పుడు చూడండి ఎంత ఆనందము, ఇట్లా ఆనందము తట్టుకోలేని ఆనందము వస్తూ ఉంటుంది. భగవంతుడి గురించినటువంటి మాటలు వింటే జ్ఞాని అయినటువంటి మహానుభావుడైనటువంటి శుకబ్రహ్మ కూడా ఎంత తన్మయత్వంతో చెప్తాడు. ఆ తన్మయత్వం రావాలి. మొన్న దశశ్లోకి పాడుతుంటే శ్రద్ధగా వింటున్నారు అందరూ, ఎవరు ఏడవట్లా. ఏడవాలి, అది వింటుంటే ఏడవాలి, గుండె ఇక్కడ చిల్లు పడాలి, ఖచ్చితంగా పడి ఇక్కడ కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసేయాలి. నిజమే కదా, ఇది సత్యం కదా. అంటే భావన లేనిదే ఏది మనకు ప్రపంచంలో అందదు. ఆ భగవంతుడు అనేటటువంటిది ఏదైతే ఉందో, భగవంతుడు అనేవాడు ఒక రూపం ఎత్తేసిలా ఉండడు కదా. భగవంతుడు అనేది ఒక భావన, ఒక ప్రపంచంలో అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి ఒక శక్తి. అందుకే అంటున్నాను, మహాభారతం తెలుసుకుంటే వేదంతో. అందులో ఇంకోటి ఏంటంటే, నేను మహాభారతంలో కథలు మాత్రమే చెప్పను, అన్ని శ్లోకాలు 1,00,000 శ్లోకాలలో వీలైనంత తత్వాన్ని మనం తెలుసుకుందాం. 136 భాగాలని పెట్టుకున్నాను. మనకు ఇది ఎక్కువ కదా, మనకు పైత్యం ఎక్కువ కదా, ఎక్కువే పడుతుంది. సో పట్టనేయండి, ఎన్నాళ్ళు పడితే అన్నాళ్ళు పట్టింది, కానీ పూర్తి స్థాయిలో నేర్చుకుందాం. ఇప్పటి వరకు ఎక్కడ ఎన్ని వారాలు చెప్పని దానికంటే ఎక్కువ వివరంగా విపులంగా చెప్పుకుందాం. సో కానీ అంటే అంటే అక్కడ పరీక్షిత్కి వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, తను చేసిన పుణ్యం, తన పూర్వీకులు చేసిన పుణ్యం మూలాన అదే తక్షకుడు ఆ శాపం వెంటనే కాటు వేసి చావకుండా గురుముఖంగా చక్కగా భాగవతాన్ని 7 రోజులు చక్కగా విని అలాగా ఐక్యం చేసిన అవకాశం మోక్షం వచ్చింది. అంటే ఇక పాము కాటు శరీరానికే, పాము కాటు శరీరానికే, ఇంకా తనకేమీ సంబంధం లేదు. శరీరం అనేటటువంటిది అశాశ్వతం, ఒక చొక్కా. అంటే పూర్వీకులు చేసిన పుణ్యఫలం, తన పుణ్యఫలం పూర్వీకులది. అంటే ఎవరి పుణ్యము మనకు రాదు. ఐసీయూలో ఉండి మనకు వాటిలో ఉండవు, చావకుండా అలాగా, లేదా ఎక్కడో దిక్కులేని చావకుండా. అంటే చావుల్లో కూడా రకరకాలు ఉన్నాయి కదండి గురువు గారు. అవును అవును, కరెక్టే. అయితే పరీక్షిత్ ఇంకొక విషయం చెప్పాలి, వేరే వాళ్ళు చేసిన పుణ్యం మనకు రాదు. సో ఎవరి పుణ్యం వారిదే. అయితే మనము వేరే వారికి మంచి జరగాలి అనుకున్నప్పుడు జరుగుతుంది, కానీ ప్రత్యేకంగా వేరే వాళ్ళు చేసిన పుణ్యం నాకు వస్తుందా అంటే రాదు రాదు రాదు. ఎవరి పుణ్యం వారిదే, ఎవరి పాపం వాళ్ళదే, అంతే. అయితే ఒక అదృష్టం ఏంటంటే, ఇప్పుడు పుణ్యాత్ముల ఇంట్లో మనం పుట్టినట్లయితే మనకు కొన్ని సంస్కారాలు అలవాటు అవుతాయి. కొన్ని వాసనలు సంస్కారాలు అంటారు. వాసనలు అంటే కొన్ని జీవితాలలో మనకు కొన్ని కోట్ల జన్మలలో మనకు వచ్చినటువంటి విషయాలని, మనం పట్టుకున్నటువంటి విషయాలను, కొన్ని అలవాట్లను వాసనలు అంటారు. ఈ జన్మలో మనం ఏవైతే మన స్నేహితుల నుంచి, బంధువుల నుంచి, వీరందరి దగ్గర నుంచి నేర్చుకుంటామో అవి సంస్కారాలు అని చెప్పేసి అంటారు. ఆ సంస్కారాల లోపల మార్పు వచ్చే ఛాన్స్ ఉంది. అది పుణ్యాత్మని. కానీ నా తల్లి, ఒక్క నిమిషం, తల్లిదండ్రులు చేసిన పుణ్యం మనకు వస్తుందా? రాదు. పిల్లాడు చేసి తల్లిదండ్రుల కోసం చేస్తే ఎట్లా ఉంటుంది? అది ఉంటుంది. ఎందుకంటే కావాలని వాళ్ళ కోసం ప్రత్యేకంగా నాకు అవసరం లేదు ఈ ఫలితము, ఏదన్నా ఫలితం వస్తే వేరే వాళ్ళకి. అదేవిధంగా నేను నా మిత్రుల కోసం చేస్తే నా మిత్రులకు వెళ్తుంది ఆ ఫలితం. మంచి జరిగే అవకాశం ఉంటే వాళ్ళకి జరుగుతుంది. ఎందుకోసం అంటే ప్రకృతి శక్తులు అన్నీ కూడా మనలో నిస్వార్థ గుణాన్ని గుర్తిస్తాయి. నిస్వార్థ గుణాన్ని గుర్తించినప్పుడు ఏమవుతాయంటే, ప్రకృతి శక్తులన్నీ కూడా కూడబలుక్కుని మనం అనుకున్నటువంటి శుభకార్యాన్ని జరిగేలాగా చేస్తాయి. జై శ్రీకృష్ణ. భాగవతం వింటే మోక్షం వస్తుందనే ప్రూఫ్ ఆమె అడిగినారు కదండి సార్, మోక్షము ఇట్లా ఆయనకు అంత ఇది ఎట్లొచ్చింది అంటే, ఇప్పుడు 7 days శుకబ్రహ్మ చెప్పింటే ఆ భాగవతాన్ని విన్నప్పుడు ఆయనకు జ్ఞానం అనేది కలిగింది. మీరు చెప్పినట్లు ఇప్పుడు సంచితము, సంచిత పాపము కరిగిపోవడము, ఆగామి పోయింది, ప్రారంధము అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నట్టుగా ఆయనలో ఉండే అది జ్ఞానము అంతా కరిగిచ్చేసింది. కాబట్టి ఆయన ఆల్రెడీ ఇంకా మోక్ష ప్రాప్తికి అర్హుడైపోయి అక్కడి వరకు చేరిపోయినాడు. ఇప్పుడు మీరు చెప్పినట్లు కేవలము ఒక తొడుగు అనేసి భావనకు వచ్చేసింది కాబట్టి ఆ పాము కాటు వేసినా కూడా ఆయనకేమీ అనిపించలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధర్మలత గారు ఏదో చెప్పబోతున్నారు. ఇప్పుడు మేడం చెప్పినా ఒక్క మాటగా చెప్పినా అంతే. అది అంటే భాగవతము కేవలం వింటే కాదు, వినండి ఒక్కసారి. భాగవతం విన్నా, ఇంకోటి విన్నా వినడం, అర్థం చేసుకోవడం మంచిదే. మనకు మూడు మెట్లు అని చెప్పేసి మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా. ఒకటి పారాయణము, రెండోది వివరణ, మూడోది ఆచరణ. పారాయణం మంచిదే, వివరణ చాలా మంచిది, తెలుసుకుంటాం.
తెలుసుకున్న దాన్ని ఆలోచించడం, అంటే 10 తర్వాత కూర్చొని ఇంకా నిద్రపోతూ ఆలోచిస్తూ ఉండడం. ఆ ఆలోచన అన్నిటికంటే గొప్పది. కాబట్టి వీలైనంత వరకు మనం ఈ 9కి పెట్టుకున్నటువంటి ప్రతి దీన్ని మనము నిజంగా మనం ఉపయోగించుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించడం మొదలెట్టండి. ప్రతి కథ వెనుక ఉన్న తత్వాన్ని ఆలోచించడం అంటే కదా మొదలెట్టండి. సార్, ఆలోచన ఆచరణలో పెట్టాలి అనే మాట చెప్పిండ్రు సార్. పెట్టాలి. కాబట్టి ఆ ఆలోచన మీకు ఎప్పుడైతే వస్తుందో అది మీకు ఆచరణకు దారితీస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీరు 9 తర్వాత ఈ జరిగే కార్యక్రమాన్ని 10 తర్వాత ఆలోచించడం మొదలెట్టండి. ఆలోచన చేస్తూ ఉంటే అది మీకు ఆచరణలోకి తక్కువ సమయంలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఏమిటంటే మీరు వీలైనంత వరకు ఈ అందులో మనం ఏం చేస్తున్నాం, అన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నటువంటి విషయాలే తెలుసుకుంటున్నాం. చెప్పండి, అసలు నాకే తెలియదు తెలుసా, ఏ రోజు ఏం చెప్తున్నానో తెలియదు. మళ్ళీ ఒకసారి చూసుకున్నా ఇవాళ మహాభారతం చెప్పాలా, ఓకే అని చెప్పేసి అట్లా అన్నమాట. సో కాబట్టి ఏంటంటే అన్నీ ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి అదృష్టం మనకు వేదము, జ్యోతిష్యం అంటే వేదం యొక్క అంగమే. తర్వాత సంపూర్ణ మహాభారతము తెలుసుకోవడము, భగవద్గీత తెలుసుకోవడము, భగవద్గీత ఉపదేశ సారం 2 ఇలా కలిసి వెళ్తున్నాయి. చూసుకుంటే మీరు అన్నీ కూడా కలిసి వెళ్తున్నాయి. విష్ణు సహస్రనామము మళ్ళీ అది మహాభారతంలోదే. సో ఈ విధంగా మనం తెలుసుకుంటున్నటువంటి 7 6 ఒకే రకమైనటువంటివి. అన్ని వేరువేరు పుస్తకాలు అయినప్పటికీ కూడా అన్నింటి లోపల కూడా ఉన్నటువంటి తత్వం ఒక్కటే. కాబట్టి ఇంకా శ్రద్ధ పెట్టండి, ఇంకా వినండి. ఆలోచన వచ్చేదాకా వినండి. ఆలోచన రానప్పుడు వినడం అనవసరం. ఏమైందంటే కథలు వింటే పుణ్యం వచ్చేసేది. పుణ్యం వస్తే ఏం చేస్తారు? పుణ్యం కాదు కావాల్సినది, పాప పుణ్యాలకు అతీతమైనటువంటి భగవంతుడి స్వరూపాన్ని మనం అందరము కూడా తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆనందం అనిపిస్తుంది. నాకు పుణ్యం కావాలి అనేసరికి స్వార్థం, పాపం పోవాలి అంటే స్వార్థం. కానీ భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఒకే ఒక పాదం పైన ధర్మదేవత మిగిలినది. జై శ్రీకృష్ణ. ఇంకా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే తీసుకుందాం. నేను ఇవాళ 30 minutesలోనే కంప్లీట్ చేశాను, గుర్తుంచుకోండి. మొత్తానికి అంతా కృష్ణమయం అయిపోయింది. టెలిగ్రామ్ అంతా మొత్తం అంతా కృష్ణమయం అయిపోయింది. వండర్ఫుల్. ఇవాళ నేను 30 minutes చెప్పాను. మళ్ళా మీరే అడుగుతున్నారు బోల్డ్ అని ప్రశ్నలు అందరూ. ఇంకా అడగండి, పర్వాలేదు. ఇంకేమన్నా ఉంటే అడగండి. చాలా బాగుంది కదా, భారతం బాగుందా? ప్రశ్నలు కాదు కానీ సార్, మాకు మాధురి మేడం చెప్పడం వల్ల కపిల గీత నుంచి ఫాలో అవుతున్నాం కదా సార్. నిజంగా కొన్ని మార్కులు అయ్యాయి సార్. చాలా ఏ జనం పూర్వజనం సుకృతం అయింది మీ క్లాస్కి ఇలా రావడం. ఇదైతే నిజం సార్. మిగిలినవి అన్ని సుకృతం మాట, కానీ కొంచెం పూర్వజనంలో సుకృతం వల్లే మాధురి మేడం ద్వారా మీ క్లాస్కి కనెక్ట్ అవ్వగలిగాం కానీ సార్, ఇది కూడా మీ వినాలన్నా సరే కొంచెం భాగ్యం కావాలి కదా సార్. అది మీ వల్ల మాకు లభించింది సార్. చాలా చాలా ధన్యవాదాలు. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నైట్ 9 తర్వాత కాబట్టి చక్కగా వినేసి మళ్ళీ వినండి. మళ్ళీ వింటూ పడుకో. కొన్ని రోజులకు ఏమవుతుంది తెలుసా, మీకే బయట ప్రపంచం మీద బోర్ కొడుతుంది తెలుసా. అంటే నన్ను నమ్మండి, ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను ఎంతోమంది జనాలతో తిరిగి ఎంతో ఫ్రెండ్షిప్ చేసి అసలు బంధాలకు ఎంతో విలువ ఇచ్చే నేను ఇప్పుడు నాకు ఎవరినైనా కలవాలంటే విసుగు అనిపిస్తుంది. ఏం కలుస్తాంలే అనిపిస్తుంది. ఎవరికైనా ఫోన్ చేయాలంటే మా అమ్మతో తప్ప ఇంకెవరితోటి మాట్లాడను నేను. సో ఇలాగా మనకేమవుతుందంటే వీలైనంత వరకు తగ్గించుకోండి. సమాజం పైన మన పిల్లలు మన బాధ్యత అంతే. పిల్లలు మన జీవితంలో భాగము, కానీ పిల్లలే జీవితంగాను, మనవల్లే జీవితంగాను, మనవరాలే జీవితంగాను. నాకు మనవరాడు పుట్టలేదండి, మనవడు పుట్టలేదండి, కొంటెక్కుతానని చెప్పి విష్ణు అయిపోయింది. మళ్ళీ మొదలైపోయింది. మళ్ళీ గృహస్థాశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి ఖయామత్సే ఖయామత్త. జై శ్రీకృష్ణ. ఇంకేం ప్రశ్నలు లేకపోతే ఈరోజు ప్రవచనం ముగించుకుందాం. రేపు ఎప్పట్లాగే మనకు సంస్కృత శిక్షణ 3వ లెవెల్ వారు అందరూ కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. రేపు మరికొన్ని కొత్త విషయాలను మనము అభ్యసించుకుందాము. తర్వాత సంస్కృతం నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఒక చిన్న సంస్కృతం క్లాస్ రేపు జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా మనం నేర్చుకుంటున్నవన్నీ కూడా భగవద్గీతలోను, భారతంలోను, వీటిలో ఎక్కడెక్కడ భాగవతంలోనూ ఎక్కడెక్కడ ఉన్నాయి. కొద్దిగా ఒరిజినల్ బుక్స్ కొనుక్కొని ఆ శ్లోకాలను కాస్త చూస్తూ ఉంటారని ప్రార్థన. ఎందుకంటే ఇప్పుడు మీకు వేదాలు చదివి అర్థం చేసుకోవడం అంటే కొద్దిగా కష్టం. ఎందుకంటే వేదాలలో ఉండే గ్రామర్ డిఫరెంట్. దాన్ని వైదిక వ్యాకరణం డిఫరెంట్ ఉంటుంది. లౌకికం ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనకి ఈ మధ్య రాసిన పాణిని మహానుభావుడు రూల్స్ అన్నీ పెట్టి మనకి ఏదైతే చేశారో ఇవన్నీ ఫిక్స్డ్ రూల్స్. ఇవన్నీ సులభంగా ఉంటాయి మనకు. ఇంకా ఫిక్స్డ్ రూల్స్ కాబట్టి అవి ఎవరు మారడానికి అవకాశం లేదు. వీలైతే ఇవి చూడండి.
అదేవిధంగా సులభమైనటువంటివి ఇప్పుడు హరివంశం లాంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి, అట్లాంటివి కొన్ని చూస్తూ ఉండండి. ఇవి ఏవైనా మీకు దొరికినవి. ఇప్పుడు ఏమవుతుందంటే టైం వీలైనంతగా వీటి లోపల స్పెండ్ చేయండి. నేను పిల్లల్ని నెగ్లెక్ట్ చేయమనట్లేదు, మీ బాధ్యతల్ని నెగ్లెక్ట్ చేయమనడం లేదు. అనవసరమైన విషయాలని జీవితం నుంచి తొలగించి చూడండి. మీకు ఆనందం కలగకపోతే నేను మీకు గ్యారంటీ తప్పక ఆనందం కలుగుతుంది. జై శ్రీకృష్ణ. మేడం చెప్పండి. శాస్త్రాలు పంచారు. ఒకటి మీరు ఒకసారి విధాత బుక్ సజెస్ట్ చేసి మీకు గుర్తుందో లేదో. ఏంటమ్మా? విధాత బుక్ మల్లాది వెంకటకృష్ణమూర్తి. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు చాలా బుక్స్ సజెస్ట్ చేశాను. ఏ బుక్? విధాత. yes. అది చాలా బాగుంటుంది. కర్మ చాలా బాగా చెప్పారు. చాలా సింపుల్ గా అర్థమయ్యేట్టు రాశారు. బాగుంది. కర్మ సిద్ధాంతం. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారివి కొన్ని నవలలు సజెస్ట్ చేశాను ఇంతకు ముందు. అవి అంటే కాస్త అంటే ఏం లేదు, మనం నవలలు చదివినా కూడా వీటికి సంబంధించినవి చదివినట్లయితే బాగుంటుంది అని ఆ సజెస్ట్ చేసిన బుక్స్ లోపల ఇప్పుడు డాక్టర్ పద్మావతి మేడం మాట్లాడుతున్నవి ఏంటంటే విధాత అనేటటువంటి ఒక పుస్తకము గురించి. ఇది కాక నేను జయం అనే ఒక పుస్తకాన్ని సజెస్ట్ చేశాను. తర్వాత ప్రయాణం అనేటటువంటి ఒక పుస్తకాన్ని సజెస్ట్ చేశాను. వండర్ఫుల్. అది నేను ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. పరంజ్యోతి అనే ఒక నవల ఉంది. వీలైనంత వరకు ఇప్పుడు చూడండి, ఎప్పుడు నా దగ్గరికి ఏదో పుస్తకాలు ఉంటూనే ఉంటాయి. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇంకోటి రేపు పొద్దున్న అహల్యాబాయి గురించి మాట్లాడుతున్నాను. రికార్డింగ్ అందరికీ పంపిస్తాను. సో అహల్యాబాయి హోల్కర్ ఆవిడ ఏ విధంగా మనకు హిందూ ధర్మాన్ని పునరుద్ధరించింది అన్న విషయాలు రేపు మాట్లాడి నేను అందరికీ రికార్డింగ్ కూడా పంపిస్తాను. వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనలో గడపండి. వీలైనంత వరకు స్వాధ్యాయంలో సమయాన్ని గడపండి. ఎంతో ఆనందంగా ఉంటుంది. బయట ప్రపంచంలో మీకు దొరికేటటువంటి సుఖాలు అనేవైతే అపోహ పడుతున్నారో వాటన్నింటినీ దాటి ఒక ఆనందం ఉంది అన్న విషయాన్ని గుర్తించండి. జై శ్రీకృష్ణ. క్లోజ్ చేసుకుందాం, ఓకేనా? మళ్ళీ రేపు మాట్లాడుకుందామా? అందరికీ ఇంకెవరికైనా ఏమి లేవు కదా లాస్ట్ మినిట్? వండర్ఫుల్. మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆధ్యాత్మిక చింతనలోనే జీవితాన్ని గడుపుతామని, అనవసరమైన హంగులు ఆర్భాటాలు మన జీవితాన్ని పాడు చేస్తాయని, కాబట్టి వాటన్నింటికీ దూరంగా ఉంటామని, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటామని, వీలైనంత సమయాన్ని స్వాధ్యాయంలోనే గడుపుతూ ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామని, ఆ ప్రయాణంలోనే ఉంటూ నిజమైనటువంటి మహాప్రస్థానాన్ని పొందుతామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. రేపు 9ంటికి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ.